జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా దారికి టార్చ్ అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ మా వల్లో టీచర్ అంబేద్కర్ మా బతుకు. మీ గురించే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేసినా నిజానికి అబద్ధానికి సత్యానికి అసత్యానికి వాస్తవానికి అవాస్తవానికి తేడా గ్రహించిన స్త్రీ ఆ కుటుంబం చాలా గొప్పగా వెలుగొందని అన్నాడు బాబాసాహెబ్. మీరు చాలా స్పందించట్లా మీరు. జై భీమ్. ఎక్కరుడు అందరి వాడవలేదు ఎందుకురా అంబేద్కరుడు కొందరి వాడైనాడు మానవతా స్ఫూర్తిని పంచి ఈ భరత ఖ్యాతిని పెంచి సంవిధానమే మనకందించి అందరికీ అన్ని ఇచ్చి ఎందుకురా ఆయన అంటరాని వాడైనాడు ఎందుకురా ఈ ఉత్తముడింకా ఊరవతలనే ఉన్నాడు ఓ కుమ్మరి కమ్మరి సాకలి మంగలి వడ్డర బిడ్డల్లారా ఓ కుమ్మరి కమ్మరి సాకలి మంగలి వడ్డర ఎరుగల్లారా ఓ బోయా తెలుగు గౌడ యాదవ మున్నూరు కాపుల్లారా ఓ మేదరి పెరుగ కురువ కటిక పద్మాశాలుల్లారా ఓ బోయా గొండు బంజారామ మహమ్మదీయ కమ్మారెడ్డి బిడ్డల్లారా ఆలోచించండి ఓ భారతీయులారా ఆలోచించండి నిజ భారతీయులారా జర ప్రోత్సహించండి బహుజన మహాజనులారా ఎందుకురా 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 ఆయన అంటరాని వాడైనాడు ఎందుకురా ఉత్తముడింకా ఊరవతలనే ఉన్నాడు. క్వశ్చన్ ఎవర్ సెల్ఫ్. ఈ ప్రశ్న ఈ పసిలిపట్నం సెంటర్ లో ఎంతమంది వేయగలిసే ధైర్యం ఉంది? ఒక బీసీ వాడలో కూర్చుని, ఒక ఓసీ వాడలో కూర్చుని, ఒక కోనేటి సెంటర్ లో కూర్చుని ఎంతమంది వేయగలరు? ఎందుకంటే అవతల వాళ్ళకే నిలబడుతుంది, మనకి నిలబడదు కాబట్టి. అడుగుదామా అడుగుదామా స్పందించట్లా అడుగుదామా? అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుక రాజకీయ సామాజిక ఆర్థిక సమానత కోరినందుక దేశ పౌరులందరికీ సమాన జన్మ హక్కిచ్చినందుక ప్రజాస్వామ్యముల ప్రజలే అధినేతలన్నందుక వజ్రాయుధం కన్న పదునైన ఓటు నీకిచ్చినందుక అవకాశాలు అందరికీ దక్కాలన్నందుక తన జ్ఞాన సంపదను దేశ భవిష్యత్తుకు ధారపోసినందుక నీకు వాక్ స్వాతంత్రం కల్పించినందుక స్త్రీ పురుష సమానత కోరినందుక వర్గ వర్ణ కుల భేదం వద్దన్నందుక
వర్గ వర్ణ కుల భేదం వద్దన్నందుక, కుల వివక్షలలు కూలాలన్నందుక, కులరహిత దేశమే కావాలన్నందుక, అంటరాని వాడల్లో పుట్టి ప్రపంచ జ్ఞాని అయి వెలసిల్లినందుక, అఖండ జాతికే వెలుగైనందుక, భారతదేశపు నిచ్చెన గట్ల వ్యవస్థలో మహరుగా పుట్టినందుక, మన భారతావని లౌకిక స్వతంత్ర గణతంత్ర దేశం అవ్వాలనందుక, ఎందుకురా ఆయన ఎందుకురా ఆయన ఎందుకురా ఆయన ఎందుకురా ఇంకా అంటరాని వాడైనాడు, ఎందుకురా ఉత్తముడింకా ఊరవతలనే 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 ఉండిపోయినాడు. ఇది నిజమేగా బ్రదర్? ఈ దేశంలో ఆయన విగ్రహమే ఊరు మధ్యలోకి రావడానికి అంగీకరించని ఈ దేశం మమ్మల్ని ఎప్పుడు అంగీకరిస్తుంది? ఎంత దూరం పోవాలి? ఎక్కడ నువ్వు మారనా మాదిగనా కాపునా రెడ్డనా గౌడనా అని కొట్లాడుతుంటే జై భీమ్ జై భీమ్ చేతుల పైకి చెప్పాలి, జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. ఈరోజు మనం మహత్తర కార్యక్రమం చేసిన మన అధికారులకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఈ క్షణంలో మన సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ మచిలీపట్నం డివిజన్ మచిలీపట్నం అయిన బి శ్రీనివాసరావు గారిని విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మన ఏడీ గారైన శివనాగరాజు గారు కూడా వచ్చారు విజయవాడ నుంచి. వారు కూడా ఇద్దరు కలిసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈరోజు మరో లైన్, ఈరోజు మరుపు రాని రోజు, మరుక్షణం. ఇలాంటి మధురమైన క్షణాలు ఈ జన్మలో మన మచిలీపట్నం డివిజన్ లో మర్చిపోలేని సంఘటన. ఈరోజు మన డిపార్ట్మెంట్ వారు ఫ్రెండ్స్ అందరూ అనేకమైన రాత్రులు పగల రాత్రులు కష్టపడి ఈ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ మన సూపరింటెండెంట్ గారైన బి శ్రీనివాసరావు గారు ఈ క్షణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. జై భీమ్ 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 జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. ఫ్యూచర్ అంబేద్కర్, మదారికి టార్చ్ అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్. కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్. జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. జై భీమ్ అంటే ఏ నినాదానికి వ్యతిరేకం కాదు. జై అంటే వర్తిల్లు, భీమ్ అంటే జ్ఞానం. ఎవరు మాట్లాడతలా? జై భీమ్ జై భీమ్. DJ Pawan Kudal. బహుజన ఇంటిలో వెలిగే
DJ Pawan Kudal. కులబాణి సంతమే మోహాని అన్నము నీ ధ్యేయం నీ లక్ష్యం మరువము అంబేద్కరా అనగబడ్డ బతుకుల్లో ఆనందం నింపంగా అక్కి పిడుగులయ్యి మేమంతా అడుగేసినాము. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఒక్కరికి ఇవే మా ఆర్థిక ఆహ్వానం పలుకుతూ అభివందనాలు. ఇక లేట్ చేయకుండా మనం మన కార్యక్రమం మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ మన ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ అయిన శ్రీ బి శ్రీనివాసరావు గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ మచిలీపట్నం డివిజన్ గారు వేదికను అలంకరించవలసిన మనవి స్వాగతం పలుకుతారు. కరతాళ రామ్గా ఉంది. సార్ ఒకసారి చూడండి సార్, చూడండి. మన విశిష్ట అతిథి మనందరికీ ఆప్తులు శ్రీ ఏడి జి శివనాగరాజు గారు, ఏడిఎఫ్ఎస్ అండ్ పిఎల్ఐ ఆఫీస్ ఆఫ్ సిపిఎంజి ఏపీ సర్కిల్ వారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతూ వారికి జి సుధాకర్ పుష్పగుచ్చంతో స్వాగతం పలుకు. ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ సెక్రటరీ గారైన శ్రీ పి రాజు వారికి శివలేల పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతారు. ఆల్ ఇండియా పోస్టల్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ ఆర్ఆర్ విజయవాడ శ్రీ రవిచంద్రశేఖర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ వారికి డిఎన్ కౌస్తుభ గారు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతారు. ఏఎస్పీ గారు శ్రీ పి నాగరాజు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ వారికి పూజిత స్వాగతం పలుకుతారు. కిరణ్ కుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ వారికి ధనలక్ష్మి జి ధనలక్ష్మి స్వాగతం పలుకుతారు. నాయక్ పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతారు. వెలగంలో వెంకటేశ్వరరావు గారు జాయింట్ సెక్రటరీ వారికి ప్రసన్న పుష్పగుచ్చంతో స్వాగతం. తర్వాత మేరీ కమల పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతారు. మాస్టర్ గారైన శ్రీ ఎం శివప్రసాద్ బాబు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ వారికి చిరంజీవి ఆహ్వానం పలుకుతారు.
సార్ చూడండి. నెక్స్ట్ ఎన్ఎఫ్పి డివిజనల్ సెక్రటరీ గారైన శ్రీ కేఎస్వి ప్రసాద్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ వారికి కె ప్రతాప్ స్వాగతం పలుకు. టాక్సెస్ శ్రీ బొనిగల రామారావు గారిని వేదికను అలంకరించుట పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతారు. సార్ ఒకసారి పట్టుకోండి సార్. శ్రీ పాతపాటి లక్ష్మయ్య గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతూ మచిలీపట్నం డివిజన్ ప్రెసిడెంట్ గారైన శ్రీ సిహెచ్వి రాంబాబు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ వారికి డివి నాగరాజు గారు స్వాగతం పలుకుతారు పుష్పగుచ్చం. కుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ వారికి వెంకట్ పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతారు. కొద్దిగా సార్ చూడాలి సార్. సార్ చూడండి సార్. హలో అందరికీ జై భీములు. ఈ ప్రోగ్రాం మా సూపరింటెండెంట్ గారి టైం ప్రకారం ఎప్పటికప్పుడే టైం టు టైం జరుగుతుంది. మనకు కూడా కొంత టైమే ఇచ్చారు. అయితే ఈ ప్రోగ్రాం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు మా సూపరింటెండెంట్ గారు క్షణక్షణం పర్యవేక్షణ చేస్తూ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎవరెవరు ఉండాలి, ఎంతవరకు ఉండాలి, చాలా మర్యాదపూర్వకంగా కూల్గా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా జరిపిస్తున్నందుకు మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి, మా ఫ్రెండ్స్ సర్కిల్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే డిపార్ట్మెంట్ వారే కాకుండా నా తోటి స్నేహితులు చాలా హెల్ప్ చేశారు. మరి ముఖ్యంగా చివరిలో చెప్పవలసిన మాట ముందే చెప్తున్నాను ఏంటంటే, మా డిపార్ట్మెంట్ సోదరుల కన్నా నా స్నేహితులు మరి ముఖ్యంగా పండు జేమ్స్ గారు నా వెన్నంటూ ఉండి మీకేం కాదు సార్ మేమున్నాం అని చెప్పేసి ప్రతి క్షణం ఈ రాత్రి ఉదయం తెల్లవారుజాము 5 గంటల వరకు వాళ్ళే నాకు తోడుగా ఉండి సహాయం చేశారు. వారికి సభాముఖంగా నేను నా జైభీములు తెలుపుకున్నాను. విషయం ఏంటంటే మనకి అసలు ఈ ప్రోగ్రామ్ని మొదటి నుంచి ఎంకరేజ్ చేస్తూ ఆత్మీయంగా మన సహోదరుడి గారు పిలుపు ఒక పిలుపు ఉంది. రాజా అని పిలుస్తారు మన ఏడీ గారు. రాజా నీకు ఎందుకు నేనున్నాను, నువ్వు క్యారీ ఆన్, మా శ్రీనివాస్ గారు ఉన్నారు, మీ ఎస్పీ గారు ఉన్నారు, నువ్వు ముందుకెళ్ళన్నారు. నాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నన్ను కోఆపరేట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఇంత దూరం తీసుకొచ్చి ముందండి ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రోగ్రాంకి మనకి టైం ఎక్కువ ఇవ్వలేదు. మిగిలిన విషయాలన్నీ చివరి మాట్లాడుకుందాం. మొదటగా ఈ ప్రాంగణం మన హెడ్ పోస్ట్ మాస్టర్ గారైన శివప్రసాద్ బాబు గారు ఆయన ప్రెమిసెస్లో ఉంది కాబట్టి మొదటగా ఆయన అమూల్యమైన సందేశాన్ని 2 నిమిషాలు మాత్రమే చెప్పాల్సిందిగా కోరుకున్నా. గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఎంత టైం ఇస్తానో అంతసేపే మాట్లాడాలి. ఎక్కువ అయితే కనుక మా ప్రోగ్రాము అనుకున్న రీతిలో జరగదు. కాబట్టి తప్పనిసరిగా 2 నిమిషాలు మాత్రమే మాట్లాడవలసిందిగా పోస్ట్ మాస్టర్ గారిని కోరుకుంటున్నాను. ఈ
బి శ్రీనివాసరావు గారికి, స్పెషల్ గెస్ట్ అయినటువంటి ఏడి శివనారాజ్ గారికి, ఏఎస్పీ నారాజ్ గారికి, బందరైపో కిరణ్ గారికి, కామరైపో గారికి, సెక్రటరీ బి రాజు గారికి, ఇతర ఇచ్చేసిన పోస్టల్ సిబ్బంది అందరికీ కూడా నా నమస్కారం అండి. ఎవ్రీ ఇయర్ మనం ఆగస్టు 15 జరుపుకుంటాం, కానీ ఈసారి చాలా ప్రత్యేకంగా ఘనంగా జరుపుకున్నాం. దాంట్లో భాగంగా మార్నింగ్ హర్ ఘర్ తిరంగా ర్యాలీని మనం నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా జరుపుకున్నాం. మన యొక్క యూనిటీని ప్రజల ముందు ఆవిష్కరించాం. దీన్ని చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు మన ఎస్పీ గారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొద్దిసేపటి క్రితమే మనం అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మన ఆఫీస్ యొక్క ప్రిన్సిస్లో ఉండటం వల్ల మనం ఏ విధంగా ఇన్స్పిరేషన్ పొందాలి అనేటువంటిది చెప్తానండి. మనం కనీసం 4 times a day, మార్నింగ్ వచ్చేటప్పుడు, లంచ్ అవర్స్లో, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కనీసం 4 times అయినా మనం విగ్రహాన్ని చూస్తాం. చూసినప్పుడల్లా మనకు గుర్తురావాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఆయన కనీసం 14 hours ఫస్ట్ కష్టపడేవాడు. చదివేటప్పుడు కానీ వర్క్ చేసేటప్పుడు కానీ 14 hours కష్టపడేవాడు. మనకు కూడా అది ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ పని చేయాలని. అలాగే జ్ఞానాన్ని ఎప్పుడు పెంపొందించుకోవాలి. అలాగే ఇతని యొక్క విలువలకు, అదే అభిప్రాయాలకి విలువ ఇవ్వాలి. అంబేద్కర్ గారు మెయిన్గా ఇండియన్ ఎంపవర్మెంట్కి, ముఖ్యంగా మహిళా ఎంపవర్మెంట్కి కృషి చేశారు. మహిళలకి 1950 వరకు ఓటు హక్కు ఉండేది కాదు. జెంట్స్తో సమానంగా 1950లో మనకు ఓటు హక్కు కల్పించారు. అలాగే మహిళలకి వారసత్వ హక్కును కూడా అంబేద్కర్ గారే ఇచ్చారు. అలాగే స్పెషల్గా ఈ మెటర్నిటీ గ్రాంట్, లేడీస్కి మెటర్నిటీ గ్రాంట్ కూడా రావడానికి అంబేద్కర్ గారే. మనకి ఏదైనా అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్ళడానికి, హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి, క్యాట్ కానివ్వండి, మనకి వెళ్ళే అవకాశాన్ని ఆర్టికల్ 32 ద్వారా కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆర్బీఐ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసి ద్రవ్య నియంత్రణకు ఆర్బీఐని కాన్సెప్ట్ తీసుకొచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ఇవన్నీ ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా మనకి ఇవన్నీ స్ఫురణలోకి రావాలి, వచ్చి మనం మరింత కష్టపడి పనిచేయాలి. ఇక్కడ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకి అంకురార్పణ చేసినటువంటి అసోసియేషన్ మెంబర్స్కి, అలాగే దాన్ని పర్మిషన్ ఇచ్చిన ఎస్పీ గారికి, డొనేట్ చేసిన ప్రతి మెంబర్కి, చీఫ్ గెస్ట్కి వచ్చిన శివనారాజ్ గారికి, అందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇక్కడ శివనారాజ్ గారి గురించి నాకు ఒక మాట 2 మాటలు చెప్తానండి. సారు నేను డిపార్ట్మెంట్కి వచ్చిన కొత్తలో సార్ అకౌంటెంట్గా పనిచేశారు. నేను కూడా అకౌంట్స్ బ్రాంచ్లో పనిచేశాను. ఆయన చాలా దగ్గర నుండి అబ్జర్వ్ చేశానండి. ఆయన బ్రాంచ్ని ఎంత నీట్గా పెట్టుకునే వాళ్ళు అంటే, ఆయన టేబుల్, చైరు, ఓ నాప్కిన్, ఆయన ఏదైతే సర్వీస్ బుక్ అప్డేట్ చేయదలుచుకున్నారో ఆ సర్వీస్ బుక్ ఉండేది. ఆ సర్వీస్ బుక్ని అందంగా చక్కగా తన హ్యాండ్ రైటింగ్తో రాసి మళ్ళీ ఆ సర్వీస్ బుక్ లోపల పెట్టిన తర్వాత ఇంకో సర్వీస్ బుక్ తీసేవాడు, మళ్ళీ దాన్ని అప్డేట్ చేసేవాడు. ఆయన వర్క్ని దగ్గర నుండి అబ్జర్వ్ చేసి కష్టపడే తత్వాన్ని ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన ఈ డివిజన్తో చాలా సత్సంబంధాలు ఉన్నాయండి. మన జరిగిన ఫంక్షన్లో కూడా అప్పుడు ఉన్నటువంటి అఫీషియల్స్ని వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు అన్నీ అడిగి తెలుసుకున్నారు. అలాగే వెల్ఫేర్ విషయంలో కూడా సార్ చాలా ముందని చెప్పినప్పుడు మన డివిజన్కి ఎడిషన్ ఛార్జ్గా 2-3 months చేశారు. 2-3 months కూడా వెల్ఫేర్ విషయంలో చాలా ముందుంటారు. అలాగే మన బి శ్రీనివాసరావు గారు కూడా వెల్ఫేర్ అంటే చాలా ముందుంటారండి. ఏదైనా సరే అది పెన్ను కానివ్వండి, లేకపోతే ఒక కంప్యూటర్ కానీ, క్యాట్రిడ్జ్ కానీ, ఏదైనా సరే ముందు పబ్లిక్ సర్వీస్కి విఘాతం కలగకుండా చూసుకుంటారు. అలాగే ప్రోత్సహిస్తారు. ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇచ్చి బిజినెస్ చేయించుకోవడం కాదు, వాళ్ళు ప్రోత్సహిస్తారు. అలాగే మన అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ప్రతిరోజు చూసుకుని ఇన్స్పైర్ అయ్యి అందరూ కూడా మరింత బాగా పనిచేసి డిపార్ట్మెంట్కి అభివృద్ధి కృషి చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మంచి మెసేజ్ ఇచ్చారు, కానీ సమయం మాత్రం గుర్తుపెట్టుకోలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే మనం టైం మర్చిపోతాం. కానీ ఇక్కడున్న పెద్దలకి ఒకటే మనం చెప్తున్నాను, ఎంత టైం ఇస్తే అంత టైమే యూజ్ చేసుకోండి. తర్వాత అంబేద్కర్ గారి గురించి ఒకరు చెప్పింది వేరే వాళ్ళు చెప్పుకోకుండా కొంచెం కొత్త కొత్త పాయింట్లు చెప్పండి, మనకి మంచిది, అందరూ తెలుసుకుంటాం. నేనంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీని, కానీ నేను అందరూ ఇది మన క్యాంపస్, ఇది అంబేద్కర్ అనేవాడు ఓన్లీ ఎస్సీ ఎస్టీలకి మాత్రమే కాదు, అందరి వాడు, అందరూ ఆయన ద్వారా లబ్ధి పొందిన వారే. మన భారత రాజ్యాంగం చదువుకోండి, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే మామూలు గిఫ్ట్ ఇవ్వకుండా రాజ్యాంగాన్ని గిఫ్ట్ ఇవ్వండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వచ్చిన వాళ్ళు కొంచెం టైం యూజ్ చేసుకుని 2 నిమిషాలు లేకపోతే 3 నిమిషాలు మాత్రమే మాట్లాడింది.
పెద్ద పెద్ద వక్తలు ఉన్నారు, వాళ్ళకు కొంచెం టైం ఇద్దాం. నేను చెప్పిన వాళ్ళు మాత్రం తక్కువ మాట్లాడండి. థ్యాంక్ యూ శివప్రసాద్ బాబు గారు. మరి ముఖ్యంగా ఎన్ఎఫ్పిఏ ప్రెసిడెంట్ అయినటువంటి గుత్తి అప్పారావు గారు వచ్చి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అప్పారావు గారు వెల్కమ్. టిఎంఎస్ అన్ని యూనియన్ని మేము గౌరవిస్తున్నాం, మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం. కానీ ఎన్ఎఫ్పిఏ సెక్రటరీ గారు అయినటువంటి కేవీఎస్ ప్రసాద్ గారు వచ్చారు. ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, అయినప్పటికీ పాపం ఫ్రెండ్ని తీసుకుని కారు కట్టించుకుని వచ్చి అన్నగారు నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను హాస్పిటల్కి వెళ్తున్నానని మరీ చెప్పెళ్ళారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని గౌరవించి వచ్చినందుకు. అదే స్థానంలో మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి జి అప్పారావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అప్పారావు గారు ప్లీజ్ అండ్ కమ్ డయర్ ప్లీజ్. ప్రసాద్ పాట పాడవలసిందిగా శ్రీ ధనలక్ష్మి గారిని కోరుకున్నాం. టీచర్ గారు ధనలక్ష్మి గారు. ఇప్పుడు వచ్చిన సోదరి సోదరులకు నా వందనాలు. ఇది చాలా పరిణామంగా నాకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఒక సోదరుడు పాట పాడారు, చాలా ఉజ్జీవంతో కూడుకున్నటువంటి పాట. బస్సులో వెళ్తున్నప్పుడు ఊరు వెలుపల విగ్రహం కనిపిస్తున్నప్పుడు చాలా బాధేస్తూ ఉంటుంది. ఒక కులానికి పరిమితం చేశారే, విలువైనటువంటి రాజ్యాంగ నిర్మాతని అని బాధ కలుగుతూ ఉంటుంది. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది, 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఇన్ని సంవత్సరాల్లో ఈ రోజుకి ఇంత మహనీయుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని మచిలీపట్నం ఊరు మధ్యలో ఈరోజు ఆవిష్కరించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అయితే హిందూ కోడ్ బిల్ ప్రకారం స్త్రీలకి చదువుకునే అవకాశం ఇచ్చి ఎన్నో అవకాశాలు కల్పిస్తే ఇక్కడ స్త్రీలు చాలా తక్కువ మంది ఉండడం, వేదిక మీద మాత్రం ఒకే ఒక్క స్త్రీ ఉండటం మాత్రం నాకు కొంచెం బాధాకరంగా ఉంది. అయినప్పటికీ మరి స్త్రీలు కూడా ఉజ్జీవింపబడాలని, బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. అయితే బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా, రోజంతా చెప్పినా తరగదు. ఒక వారం రోజులు మనం పెట్టుకున్నా కానీ ఇది తరగదనమాట. మరి ఆయన గురించి చాలామంది పెద్ద వక్తలు ఉన్నారు. అయితే నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అన్నిటికంటే ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పుట్టించిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం దైవభక్తి కలిగి ఉండాలి, దేశభక్తి కలిగి ఉండాలి. దేవుడు ఆయన పుట్టించి అణగారిన వర్గాల వారి కోసం, ఊరు బయట అంటరాని వారిగా, మూతికి ముంత ముట్టికి చీపురు కట్టి ఎంతో వివక్షతకు గురవుతున్నటువంటి సమాజంలో మరి ఆయన పుట్టించి ఆయన డిగ్రీలు మనం చదవడానికి కూడా చాలా మరి గుర్తుండవు అన్నమాట. ఆయన డిగ్రీలు, అన్ని డిగ్రీలు ఆయన చదివాడు. ఎంతో కష్టపడ్డాడు, బాల్యం నుంచి ఎంతో వివక్షతకు గురయ్యాడు. ఆయన ఫిలిం చూడండి, వ్యర్థమైన సినిమాలు టీవీలు కాదు కానీ ఆ ఫిలిమ్స్ చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి, దాని ప్రకారం మనం నడుచుకోవాలని నేను ఆశిస్తున్నాను. అయితే మనం ఏం చేయాలి? మన వంతుగా నాలాంటి టీచర్స్ మంచిగా పిల్లలను తీర్చిదిద్దాలి. హౌస్ వైఫ్లు ఏం చేయాలి? చదువుకున్న వాళ్ళకి సహకరించాలి. ఇక్కడ ఉంది కదా, బోధించు, సమీకరించు, పోరాడు. బోధించే వాళ్ళకి సహాయం చేయాలి. మన వంతుగా ఎవరినన్నా పేద పిల్లలను చదివించడం, ట్యూషన్ చెప్పడం, ఇలాగా చదువుకోవడానికి అవకాశం కల్పించే ఏర్పాటు చేయాలి. చదువు వల్లే ఆలోచన, వివేచన సమస్తం వస్తాయి. కాబట్టి చదువుకునే అవకాశం కల్పించే విధంగా ఉండాలి. ఒకరోజు అంబేద్కర్ విగ్రహానికి
పుష్పగుచ్చం వేసి మాలలు వేసి నివాళులు అర్పించడం కాదు, కానీ మరి మనం ఆయన ఆశయాలను సాధించే విధంగా మనం ఉండాలని మనం చేసుకుంటూ ఒక పాట పాడాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి కొంచెం సమయం తీసుకున్నందుకు రాజ్ కుమార్ గారిని క్షమించవలసిందిగా వేడుకుంటున్నాను. ఎందుకో చెప్పాలని ఇన్స్పిరేషన్ వచ్చి చెప్పాను. ఒక పాట పాడాలని నేను ఆశపడుతున్నాను. జయ 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 అంబేద్కర్, జయ దళిత జనస్వరా. జయ 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 అంబేద్కర్, జయ దళిత జనస్వరా. జయ మానవ మందార, జయ భారత భాస్కర. జయ మానవ మందార, జయ భారత భాస్కర. జయ 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 అంబేద్కర్, జయ దళిత జనస్వరా. నవ భారత సంవిధాన ధర్మ పతక నిర్మాత, భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తదాగత. జయ 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 అంబేద్కర్, జయ దళిత జనస్వరా. వేదాలను శోధించి వేదాంతమునధిగమించి మనిషి మనిషిగా బ్రతుకుటే మహితమన్న మహాశయా. జయ 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 అంబేద్కర్, జయ దళిత జనస్వరా. అస్పృశ్యత రూపుమాపి అంత్య అగ్రవేద ఉడిపి, నిష్కుల భారత జాతికి నీడయైన బోధి ప్రియా. జయ 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 అంబేద్కర్, జయ దళిత జనస్వరా. జాతీయ సమైక్యానికి మతాతీత రాజ్యానికి, ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షి. జయ 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 అంబేద్కర్, జయ దళిత జనస్వరా. జగతికి స్వేచ్ఛ సమత సౌభ్రాత్రములను కూర్పగా, జన్మమెల్ల పోరాడిన జనగణ విప్లవ యోధ. జయ 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 అంబేద్కర్, జయ దళిత జనస్వరా. అంధకాలమున పుట్టి అవనికి దీపము పెట్టి, పంకమును మధించి మహికి పరిమళ మొసగిన సూరి. జయ 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 అంబేద్కర్, జయ దళిత జనస్వరా. రాళ్లకు జీవము పోసి వ్రోళ్లను చిగురింపజేసి, మట్టి నుండి మానవులను మలచిన కారణ జన్మ. జయ 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 అంబేద్కర్, జయ దళిత జనస్వరా. జయ మానవ మందార, జయ భారత భాస్కర. జయ మానవ మందార, జయ భారత భాస్కర. జయ 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 అంబేద్కర్, జయ దళిత జనస్వరా. జై భీమ్. జై భీమ్. అయినటువంటి రవిచంద్రశేఖర్ గారు 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు, ఎందుకంటే ఎప్పుడో 4 గంటలకు బయలుదేరారు. ఈ వచ్చేటప్పుడు ఈ టైం అయింది. 4 మినిట్స్ లోపు మాట్లాడండి మీరు. అందరికీ జై భీములు అండి. మరి రాజ్ కుమార్ గారు 2 నిమిషాలు అన్నారు. 2 మాటలకే కంటే ఎక్కువ చెప్పను, ఎందుకంటే అంబేద్కర్ గురించి చాలా విషయాలు చాలా మంది చెప్తారు కాబట్టి ప్రత్యేకించారు. ఈ యొక్క ప్రోగ్రాం గురించి మాత్రమే 2 మాటలు చెప్తానండి. ఈ రోజున మరి మా పోస్ట్ మాస్టర్ గారు చిన్న మాట చెప్పారు. స్వాతంత్రం ఎప్పుడు వస్తూ ఉంటుంది కానీ ప్రతిసారి చేసుకుంటాం, కానీ 79వ స్వాతంత్ర దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. అది మన యొక్క దేవుడు, మహానుభావుడు, మన ఆత్మీయుడు, మన శ్రేయోభిలాషి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో, వారి యొక్క సమక్షంలో, వారి యొక్క విగ్రహ ఆవిష్కరణలో జరుపుకోవటం
ఎంతో సంతోషదాయకమైన విషయాన్ని మరొకసారి మీ అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తరఫున జై భీములు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు మరొక్క రోజు రాదండి. మరి మన కంటే పెద్దలు చాలా మంది ఉన్నారు, ఇంకా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఉంటాము. కానీ ఆయన యొక్క విగ్రహ ఆవిష్కరణ రోజు ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి మాత్రం మరీ రాదు, మన జన్మలో కూడా రాదండి. ముఖ్యంగా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకి తోడ్పడిన కార్యదూరపం దాల్చిన మరి ఆ కనపడిన మహానుభావుడి కంటే కనిపించిన మన యొక్క మచిలీపట్నం డివిజన్ ఎస్పీ గారికి మనకి ఎంతో రుణపడి ఉన్నామండి. ఎందుకంటే ఆ యొక్క మహానుభావుడి విగ్రహము మరి మేడం గారు చెప్పినట్టు ఊరు బయట ఎక్కడో ఉంటాయి, మీరు చూస్తూ ఉంటాను. ఇప్పుడు బస్సులో విజయవాడ నుంచి వస్తుంటే ఈ కృష్ణా జిల్లాలో అంబేద్కర్ విగ్రహాలు ఎక్కువ ఊరు బయట ఆ రోడ్ల పక్కన ఉన్నాయి. కానీ ఇంకా మచిలీపట్నంలో ఈ యొక్క నడిబొడ్డున మరి ఈ యొక్క విగ్రహార్చన చేశారంటే అది ఎంతో మనకి గర్వించదగ్గకు. ఈ జన్మలో మనకు ఆ పుణ్యం చేసుకోం. ఆ మహానుభావుడు వల్లే మేము ఈ స్టేజ్ మీద నుంచోదలుచుకున్నాం, మీరు ఈ స్టేజ్ ముందు కూర్చోదలుచుకున్నారు. అదే ఆ మహానుభావుడు లేకుంటే మనం ఇక్కడ ఊరు బయట ఇప్పుడు మచిలీపట్నం ఊరు బయటలా ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఆ యొక్క మహానుభావుడు వల్లే మనం ఈ నడిపొట్టున ఈ యొక్క విగ్రహావిష్కరణ చేసుకొని ఈ 2 మాటలు ఆయన గురించి మనం స్మరించుకోగలిగామంటే అది మరి మన యొక్క ఎస్పీ గారి యొక్క ఉద్దేశము, ఆశయము. ఆ ఆశయాన్ని కార్యదర్శి ఆచరణలో తీసుకొచ్చిన మన రాజ్ కుమార్ గారు ఆ కార్యక్రమానికి తోడ్పడిన ఆర్థికంగా కానీ మరి పనుల విషయంలో కానీ మరి సహాయకారులు అందించిన మరి స్టేజీ ముందున మీ అందరికీ కూడాను మా యొక్క ఆల్ ఇండియా ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ పోస్టల్ సర్కిల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఇంక ఈ 2 మాటల కంటే రాజ్ కుమార్ గారికి ఎక్కువ మాట్లాడటం మంచిది కాదు. అంబేద్కర్ గురించి అయితే అందరూ చెప్తారు కాబట్టి మా సర్కిల్ తరఫున ఈ మచిలీపట్నం డివిజన్లో ఇంతకాలం తర్వాత ఒక విగ్రహ ఆవిష్కరణ శాశ్వతంగా ఉంటుంది. ఈ బిల్డింగ్ ఎంతవరకు ఉంటుందో ఆ విగ్రహం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కార్యక్రమానికి పూనుకొని ఎంత విజయవంతంగా చేసిన మరి మచిలీపట్నం ఎస్పీ గారికి, మరి డివిజనల్ సెక్రటరీ అయిన శివరాజ్ గారికి, మరి ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీకి, అదేవిధంగా ఈ మచిలీపట్నం డివిజన్ సభ్యులందరికీ మరి మీరు ఇచ్చేసిన మీ అందరికి కూడా మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తరఫున జై భీమ్ అని తెలుసుకోవట్లే. జై భీమ్, జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన శివరాజ్ కుమార్కి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 4 నిమిషాలు అంటే 4 నిమిషాలు ముగించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా సెక్రటేరియట్కి వెళ్ళాలంటే మనం ఒక నరకానికి వెళ్ళినట్లు లెక్కే. ఎందుకంటే అడుగడుగున సెక్యూరిటీ, అసలు మన దగ్గర ఏమి లేకపోయినా వాళ్ళు చేసే సెక్యూరిటీని వాళ్ళు చూసి మనకు గుండెగిపోతాయి. అలాంటి సెక్రటేరియట్లో పనిచేసి ఏపీ సెక్రటేరియట్లో పనిచేసిన లా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మన కోసం ఆత్మీయంగా అసలు నాకు పరిచయం లేదు, ఒకసారి పరిచయం చేసుకుని 2 గంటలు మాట్లాడి నాకు చాలా చెప్పారు అంబేద్కర్ గారి గురించి. అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే సార్కి ఒక పూట చాలు. కానీ సార్ విత్ రిక్వెస్ట్ 5 మినిట్స్ మాత్రమే మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఈరోజు చాలా శుభదినం. ముందుగా అందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మన ముఖ్య అతిథి, విశిష్ట అతిథులు, అలాగే వేదిక పైన ఉన్నటువంటి అతిరథ మహానుభావులందరికీ నా జై భీములు. ముఖ్యంగా సభాధ్యక్షులకి నా నమస్కారాలు. ఈరోజు బాబాసాహెబ్ భీమారావు రామ్జీ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణకు ఈ మచిలీపట్నం నన్ను ఆహ్వానించినందుకు నేను ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ అంటే అంబేద్కర్ లాంటి వ్యక్తి మనకి ఎవరు కనిపించరు. ఎందుకంటే ఆయన విశిష్టమైనటువంటి వ్యక్తి. ఆయనలో ఉన్న గుణాలు ఇంకా ఎవరికి ఉండవు. ఆయనకి ఆయనే సాటి, ఇంకా ఆయన లాంటి వాళ్ళు ఎవరు పుట్టారనేది నా అభిప్రాయం. ఆయన ఇండియన్ జూరిస్ట్, ఆంథ్రోపాలజిస్ట్, ఎకనమిస్ట్, అలాగే ఆడిటర్, ఎడిటర్, రాజ్యాంగ నిర్మాత, హక్కుల ప్రదాత,
ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అంశాల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నటువంటి అంబేద్కర్ చాలా గొప్ప మనిషి. తన విజ్ఞానాన్ని దేశానికి ఉపయోగపడాలని, తన కుటుంబానికి కాకుండా దేశానికి ఉపయోగపడాలని తన జీవితం మొత్తం త్యాగం చేసినటువంటి మహానుభావుడు అంబేద్కర్. ఇన్ని ఉన్నప్పటికీ ఆయనకి గౌరవం అనేది సమాజంలో ఎలా ఉంటుందనేది మీరు అందరికీ తెలుసు. ఈ స్వరాజ్య పోరాటం జరుగుతున్నప్పుడు, స్వతంత్ర పోరాటం, మన దేశానికి స్వతంత్రం కావాలి, స్వరాజ్యం కావాలి, మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం, బ్రిటిష్ వాళ్ళు మా దగ్గర ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, గో బ్యాక్ ఇండియా అని చెప్పేసి అందరూ ఉద్యమిస్తున్న టైంలో స్వరాజ్యం అంటున్నారు. ఈ దేశం అనేక రకాలుగా, అనేక మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు, భేదాలుగా ముక్కలుగా ఇడిపోయింది. మీరందరూ ఐక్యంగా ఉండి ఒక రాజ్యాంగాన్ని రాసుకుంటే మేము ఈ దేశాన్ని వదిలేస్తామని చెప్పి బర్కింగ్హామ్ అని ఆయన ఒక సవాల్ ఇసిరాడు ఇండియన్స్కి. అప్పుడు మోతీలాల్ నెహ్రూ ఒక రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగ ప్రతిని ముందు పెట్టాడు. దాన్ని ముస్లిం లీగ్ వ్యతిరేకించింది. అంటే ఇన్ని విభిన్న సంస్కృతులు ఉన్న భారతదేశానికి ఎవరు ఒప్పుకోరు అనమాట. ఎవరికి అందరూ విభేదిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు స్వతంత్రం ఇస్తాము, మరి రాజ్యాంగం రాయాలి, ఈ దేశానికి ఎవరు రాస్తారని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ, గాంధీ, సరోజినీ దేవి, ఇంకా ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా విదేశాల్లో విలియం ఐవర్ జెన్నింగ్స్ అని చెప్పేసి ఒక ఆయన మంచి ఫేమస్ అనమాట ఈ రాజ్యాంగాలు రాయడంలో. అన్ని దేశాలకి రాజ్యాంగాలు రాశాడు, గొప్ప రాజ్యాంగవేత్త ఆయన. ఆయన దగ్గరికి మన భారతీయులందరూ వెళ్ళి మా దేశానికి రాజ్యాంగం రాయాలి మీరు అని చెప్పి అడిగినప్పుడు, మీ ఏ దేశం అంటే మాది భారతదేశం అంటే ఆయన చిన్నగా నవ్వి, నాకు ఈ దేశాలన్నిటికీ రాజ్యాంగం రాసేటప్పుడు నేను ఒక ఆయన్ని సంప్రదిస్తాను, ఆయన మీ దేశంలో ఉన్నాడు, నాకు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు మీ దేశం వచ్చి నేను ఆయన దగ్గర నాకు ఉన్నటువంటి డౌట్స్ని నివృత్తి చేసుకుంటానని చెప్పి ఆయన ఎవరో కాదు, డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ అని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. అప్పుడు అంబేద్కర్ని గుర్తించి వచ్చి అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా చేయడం, ఆయన ఈ దేశాన్ని ముక్కలుగా ఉన్న దేశాన్ని మొట్టమొదటి వాక్యంతో ఐక్యం చేశాడు. భారత రాజ్యాంగంలో ప్రియాంబులో భారత ప్రజలమైన మేము అని ఉంటది. ఏముంటది? భారత ప్రజలమైన మేము అంటే మేమంతా భారతీయులం. మేము మతంగా కానీ కులంగా కానీ ఈ మతానికి, కులానికి, ప్రాంతానికి ఇలా ఎలాంటి విభేదం లేకుండా మేమందరము భారతీయులము అని ఐక్యం చేసినటువంటి మొట్టమొదటిగా ఆ రాజ్యాంగంలో మనకు కనిపిస్తుంది. అలాగే ఈ దేశానికి ఒక సర్వోన్నతమైనటువంటి ఆ లౌకిక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని ఈ భారతదేశానికి అందించిన గొప్ప మహానుభావుడు డాక్టర్ భీమరావ్ అంబేద్కర్. అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ఇక్కడ ఈ పోస్టల్ ఉద్యోగులందరూ దాన్ని ఏర్పాటు చేయటం గొప్ప విషయంగా, ఇది చరిత్రలో మిగిలిపోయే రోజుగా నేను భావిస్తున్నాను. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు పోస్టల్ ఉద్యోగులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అంత బిజీ పనిలో ఉండి కూడా అంబేద్కర్ గారి విగ్రహం ఆహ్వానం పలిగినందుకు మీరు మమ్మల్ని సహృదయంతో చాలా చక్కగా వచ్చారు. అక్కడి నుంచి దూరం నుంచి ప్రయాసపడి వచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన సర్కిల్ సెక్రటరీ గారైన పొలమూరు రాజు గారు 3 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మనకి చాలా ప్రోగ్రామ్ ఉంది. ఇంకా మన డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రం అవకాశం ఇవ్వట్లా, బయట నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం అవకాశం ఇస్తున్నా. వక్తలు మాట్లాడాలంటే నాగరాజు గారు ఉన్నారు. మన మచిలీపట్నంలో వక్తలు చాలా మంది ఉన్నారు. కానీ నేను ఎవరిని పిలవకుండానే వచ్చిన నాగరాజు గారికి ధన్యవాదాలు, కృష్ణ యూనివర్సిటీ స్టాఫ్ కి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సిఎస్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. జై భీమ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలైనటువంటి ఈ కార్యక్రమానికి ఆర్చులైనటువంటి సోపరెడ్డి గారికి, అలాగే మన మధ్య ఉన్న మన ఆప్తులు శివరాజు గారు ఈడీ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తదితర ఉద్యోగులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా జై భీములండి. ముఖ్యంగా ఈరోజు మనమందరం కూడా మరుపురాని రోజుగా అందరూ లాగించడం జరిగింది. నిజంగానే ఈరోజు
అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. ఈ మచిలీపట్నంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మళ్ళీ ఇటువంటి డయాస్ పంచుకోవడం అనేది జరగదు. ఇచ్చేందంటే ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక మహానుభావుడు విగ్రహాన్ని ఆవిష్కరించుకుని ఇక్కడ ఇండిపెండెన్స్ డే జరుపుకోవడం అనేది సువర్ణాక్షరాలతో లిఖించబడిన దినంగా మనం గుర్తించుకోవచ్చు. మరి ముఖ్యంగా మా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సర్కిల్ తరపున ప్రత్యేకంగా మన మచిలీపట్నం సూపరింటెండెంట్ గారు అయినటువంటి శ్రీనివాసరావు గారికి, అలాగే ఇక్కడ రాత్రి పగలు కృషి చేసి విగ్రహం ఇంత చక్కగా ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి రాజకుమార్ గారు, వారి టీం రాత్రి పగలు వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఇదే బిజీలో ఉండి ఈ విగ్రహాన్ని చక్కగా ప్లేస్లో పెట్టి మంచిగా ఏర్పాటు చేసిన వారికి మా సర్కిల్ తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తున్నాం. ఈ విషయంలో ప్రతి విషయంలో కూడా వారికి ఫోన్ చేసి సలహాలు అడిగి ఎలా చేయాలని మంచి సలహాలు ఇచ్చినప్పుడు మా ఏడీ గారు శివనారాయణ గారికి కూడా ఈ సందర్భంగా సర్కిల్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి అశేష జనానికి ప్రత్యేకమైన జైభీములు. ముఖ్యంగా మనం ఇక్కడికి ఇచ్చేసినప్పుడు ఈ రోజు అందరూ కూడా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఇచ్చేదంటే అంబేద్కర్ అంటే కొందరు వారు కాదు అందరి వారు అనేది శ్లాఘించడం జరిగింది. అయితే మన మైండ్ సెట్లో పాజిటివ్ థింగ్ నెగిటివ్ థింగ్ అని ఉంటాయి. మనం ఎక్కువగా నెగిటివ్ వైపు ఆకర్షించబడతాం. అలా కాకుండా ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచించి ప్రతి దాంట్లోనూ కూడా మంచిని వెతుక్కుంటూ ముందుకు వెళితే మనం ప్రతి నాయకుడు కూడా ప్రతి వ్యక్తి కూడా మంచిగానే కనపడతాడు. అంతేగాని ఈ కొందరవాడిగా ఈ అంబేద్కర్ కొందరవాడు అందరవాడు కాదని భావన తీసేసి ప్రతి కులం అనేది మన భారతదేశంలో పెద్ద మహమ్మారిగా తయారైంది. అటువంటి దాన్ని మనసులో తీసేసి అందరూ కూడా పాజిటివ్గా ఆలోచించి అందరూ మనవాడే అని చక్కగా వెళ్తే మన డివిజన్ కూడా శుభ్రంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది. ఎటువంటి సమస్యలను ప్రతి ఆఫీసులో కూడా చక్కని వాతావరణం ఏర్పడుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తూ ఇంతటి చక్కని కార్యక్రమాన్ని చక్కగా డిజైన్ చేసినటువంటి మీ సూపరింటెండెంట్ గారు అంటే మచిలీపట్నం సూపరింటెండెంట్ గారు ఒక ప్లాన్ ప్రకారంగా దీన్ని ఎలాగా చక్కగా డిజైన్ చేసి ఎవరికి ఎందుకంటే ఈరోజు ఆగస్టు 15 వచ్చిందంటే మన ఎంప్లాయీస్ అందరూ కూడా సెలవు తీసుకోవచ్చు, ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవచ్చు అని ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతాం ప్రతి సెలవు కూడా. అటువంటి భావన లేకుండా పండగ వాతావరణం అంటే పండగ లేక ఒక ఇండిపెండెన్స్ డే కార్యక్రమం అంటే ఒక భారతీయ పండగ కాబట్టి ఈ పండగలా నివర్తించి చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి ఈ సూపరింటెండెంట్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మా సర్కిల్ తరపున తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మచిలీపట్నం డివిజన్ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ విరమిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సర్కిల్ సెక్రటరీ గారు మంచి మెసేజ్ ఇచ్చారు. మరొక స్పీకర్ సిరివెల్ల ఇంటి పేరు ఉంటేనే మనకి గుర్తుకొచ్చే ఏకైక వ్యక్తి రాఘవరావు గారు. రాఘవరావు గారు ఉంటే మచిలీపట్నంలో 99% అన్ని ఆఫీసుల్లో అంబేద్కర్ బొమ్మలు పెట్టింది రాఘవరావు గారే. ఆయన శిష్యుడిగా నేను ఆయన వెనకాల తిరిగి మా ప్రతి పోస్ట్ ఆఫీసులో నేను పెట్టాను. అసలు నాకు ఇంత గుర్తింపు రావడానికి కూడా కారణం అంబేద్కర్ స్టాచ్యూ కాదు, అంబేద్కర్ బొమ్మని ప్రతి ఆఫీసులో నేను వెళ్ళిన డిప్యూటేషన్ వెళ్ళి ప్రతి ఆఫీసులో పెట్టేవాడిని. అప్పుడు రాఘవరావు గారి ద్వారా ఒరిజినల్ అంబేద్కర్ బొమ్మలను రప్పించి నేను బొంబాయి నుంచి రప్పించి ప్రతి ఆఫీసులో పెట్టాను. అప్పుడు అప్పుడు ఉన్న మా ఎస్పీ గారు ఐపీగా ఎస్పీగా వచ్చారు. ఎక్కడ ఇన్స్పెక్షన్కి వెళ్ళినా ఏంటి ఈ రాజ్కుమార్ ఎవరో, ఏ ఆఫీస్కి వెళ్ళినా ప్రెసిడెంట్ బై పివి రాజ్కుమార్ అని ఉంటుంది. ఈ రాజ్కుమార్ ఎవరు, ఈయన చూడాలి అర్జెంట్గా అని చెప్పి నేను అప్పుడు డోగిబారు లో చేస్తుంటే అక్కడికి వచ్చారు, ఇన్స్పెక్షన్ చేశారు. చివరిలో తర్వాత చెప్పారన్నమాట, ఇలా రాజ్కుమార్ అంటే నువ్వేనా, వెరీ గుడ్ అన్నారు. ఆ ఇన్స్పిరేషన్తో ప్రతి మూమెంట్లోనూ మా సార్ నాకు వెనకాల నుండి చక్కగా పుష్ చేస్తున్నారు. ముఖ్యంగా సిరివెల్ల సంజయ్ రాణి గారు, సిరివెల్ల రాఘవరావు గారి శిష్యురాలు ఆవిడ సంజయ్ రాణి గారు అంబేద్కర్ పూలే మహాజన సంస్థ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, అది కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ అధ్యక్షురాలు, ఇంకా చాలా ఉన్నాయి డిగ్రీలు. ప్రతి మహిళకు చాలా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ముందుంటారు. ఈవిడికి మాత్రం మేడం గారికి మాత్రం ఎక్కువ టైం ఇస్తున్నాను అందరికన్నా. ఎందుకంటే 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఎందుకంటే మహిళలు ఊరుకోరు కాబట్టి 5 నిమిషాల లోపు మాట్లాడుతున్న కోసం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గవర్నమెంట్ ఆఫీషియల్స్, గెస్టులు, వేదిక ముందున్నటువంటి నా సోదరమణులకు అందరికీ కూడా హృదయపూర్వక
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై భీములు. ఈరోజు ఈ ఇండియన్ పోస్టల్ హెడ్ ఆఫీస్ మచిలీపట్నంలో ఇక్కడ ఈ విగ్రహ ఆవిష్కరణ ఎంతో శుభసూచకం. నేను ఉండగానే ఇక్కడ విగ్రహం ఉండాలి అని చెప్పి రాజ్కుమార్ గారు ఒక దృఢ సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ కూడా సంతోషిస్తున్నాము. అది నిజమైన స్వాతంత్రం ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటున్నా. స్వాతంత్రం రాజ్యాంగం లేనిదే, రాజ్యాంగ హక్కులు లేనిదే స్వాతంత్రం వచ్చినా కూడా అది వృధా కింద లెక్కే. హక్కులు లేని స్వాతంత్రం అది స్వాతంత్రమే కాదు. కానీ ఇందాక టీచర్ గారు ఒక మాట అన్నారు, నేను కూడా బాధపడే విషయం కూడా అదే. అందరినీ గెస్ట్లు ఇన్వైట్ చేస్తారు కానీ మహిళా మంది ఎవరు తొందరగా గుర్తురాము మేము. అంటే మీరు తక్కువ చూస్తున్నారని కాదు, కానీ మనలో కూడా పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి అని అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు. కానీ రాజ్కుమార్ గారు గుర్తు పెట్టుకున్నారు, ఎక్కడ చూసినా నా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. మరుసటి సంవత్సరానికి వచ్చేసరికి వందల మంది మహిళలను నేను చూశాను. ఫస్ట్ టైం నేను వెళ్ళేప్పుడు బాధపడుతూ ఉంటా, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఎవరూ లేరు అని. ఆ తర్వాత సంవత్సరానికి నన్ను చూసి వచ్చేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. అప్పుడు నా మనసుకి సంతోషంగా ఉంటుంది. ఈరోజు భోజనం చేయకపోయినా పర్వాలేదు, అంత సంతోషం నేను ఇక్కడ పొందాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 32 డిగ్రీలు ఆయన చదివిన చదువుల్లో కానీ, ఆయన చేసిన సేవలో కానీ, ఆయన చేసిన త్యాగాలతో ఎవ్వరము సరిపోము. ఆ భార్య ఎలాంటి భార్య అంటే, ఒక్క పూట భోజనం చేసి చిరిగిపోయిన బట్టలు కట్టుకొని భర్తకి ఇతర దేశాలకి డబ్బులు పంపించిన మహాసాధ్వి. నా దేశంలో అణగారిపోతున్న ప్రజల కోసం నా భర్త తిరిగి వస్తే రాజ్యాంగాన్ని రాయలేరు, ఆ చదువుల్ని చదవలేరని ఆ తల్లి కడుపు కట్టుకొని భర్తకి డబ్బులు పంపిస్తూ ఉంది. మాత రమాబాయి అంబేద్కర్ ఆయన చేసిన త్యాగంలో బిడ్డలు చనిపోయారు, భార్య చనిపోయింది, శరీరం కూడా సహకరించినటువంటి అనారోగ్య స్థితిలోకి వెళ్ళాక కూడా రాజ్యాంగాన్ని రాశారు. తన కింద ఉన్నటువంటి అటెండర్ తక్కువ కులం వాడు అని చెప్పి ఆయన పైన చేతికి ఇవ్వకుండా విసిరేశారంట. ఆ టైంలో ఆయన ఓ చెట్టు కింద కూర్చుని కన్నీరు పర్యాంతమయ్యారు. అంటే మనం చదివిన చదువుల్లో కానీ, మనం చేసిన పనుల్లో కానీ, ఏదైనా మన కింద ఉన్న అటెండర్ మన చిన్న చూపు చూస్తుంటే మనకి ఎంత బాధ కలుగుతుందో. ఆయనకి ఈ దేశం, ఆ త్యాగమూర్తికి ఈ దేశం ఇచ్చిన బహుమానం ఏంటంటే అవమానాలు. ఈ దేశంలో ఆయన్ని అవమానించినా కూడా ఇతర దేశాల్లో అంబేద్కర్ లైబ్రరీ మొన్న మధ్య రీసెంట్గా దుబాయ్లో పెద్ద లైబ్రరీ కట్టారు. ప్రపంచంలోనూ ఎక్కువ పుస్తకాలు చదివిన వ్యక్తులు ఇద్దరు, ఒకటి కార్ల్ మార్క్స్ అయితే రెండవ వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశం నుంచి ప్రతి గుండెల్లో ఒక రాజ్యాంగ నిర్మాతగా ముద్రపడాలి తప్ప ఒక జాతీయ నాయకుడిని చాలా మంది తెలియని వ్యక్తులు జాతి నాయకుడిగా ఆయన్ని ట్రీట్ చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా రాజ్యాంగం రాసే విషయంలో కానీ అందరినీ కూడా, అంటే స్త్రీని, ఒక స్త్రీమూర్తి కోసం, ఒక స్త్రీమూర్తి హక్కుల కోసం, ఒక స్త్రీమూర్తికి రిజర్వేషన్ కల్పించడం కోసం పదవిని కూడా తృణప్రాయంగా వదిలినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ ముందు తరాల వాళ్ళు మొన్న మీలో ఎవరి కోటేశ్వరుడు దాంట్లో ఒక పాపని అడిగితే బాబాసాహెబ్ అనే బిరుదు ఎవరికి ఉందని అడిగారు. అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. మళ్ళీ హింట్ ఇవ్వడానికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అడిగారు. కాదు అని. అంటే రానున్న తరం వాళ్ళకి అంబేద్కర్ ఏంటో, బాబాసాహెబ్ అనే బిరుదు ఎవరికో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అలా కాకుండా మన బిడ్డల్ని, బాబాసాహెబ్ని జాతి నాయకుడిగా కాదు జాతీయ నాయకుడిగా మనం గుర్తుపెట్టగాలి. ప్రపంచం ఎప్పుడో గుర్తించింది బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రపంచ మేధావి అని. ఈ అవకాశం ఇచ్చే మరి టైం మెన్షన్ చేశారు. నాకు 5 నిమిషాలు ఇచ్చినందుకు సంతోషపడుతున్నాను.
ఇప్పుడు భోజనం కూడా వద్దు రాజ్కుమార్ గారు. 15 రోజులు ఆయన నిద్ర లేదు. ఒక టీము పండన్న కానీ వీళ్ళంతా కూడా మరి అవకాశం ఇచ్చి ఇక్కడే పెట్టాలి విగ్రహం అని మరి హెడ్ హోమ్స్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కూడా హెల్ప్ చేసి మరి ఆర్థికంగా కానీ మీ సపోర్టు హెల్ప్గా కానీ ఎంతో హెల్ప్ చేశారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శిరస్సు మంచి జైభీము తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం గారు. రాత్రి ఎప్పుడో రావులపాలెం నుంచి 1 గంటకు వచ్చారు. ఉదయం పాపం చాలా ప్రోగ్రాంలు చాలా పని మీద తిరుగుతూ ఉంటారు మేడం గారు. లేట్గా వచ్చినా కానీ మాకు మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. విజయవాడ నుంచి వచ్చిన సాంబశివరావు గారు, డివి సాంబశివరావు గారు మచిలీపట్నం డివిజన్లో చేసి విజయవాడ వెళ్ళిపోయినా కానీ మా మచిలీపట్నాన్ని గుర్తుపెట్టుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 నిమిషాలు మాత్రమే మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అన్నయ్య 2 నిమిషాలు నవ్వించాడు. ఇది చాలా వాల్యుబుల్ టైం, ఇంపార్టెంట్ టైం కూడా. అంబేద్కర్ గురించి ఇదే స్థలంలో సంవత్సరాల తరబడి చెప్పాము. కానీ అర్థం చేసుకున్న వాళ్ళు, అంబేద్కర్ పుస్తకాలు చదివిన వాళ్ళు మాకు తెలిసి చాలా తక్కువ. అదేవిధంగా మరొకసారి గుర్తు చేద్దామని, హక్కుల సాధన కోసం జరిగేటువంటి జాతీయ పోరాటాల్లో మొట్టమొదటిసారిగా చెప్పవలసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అనేక హక్కులు మనము చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, మన విధులు చక్కగా నిర్వర్తిస్తున్నప్పటికీ మనకు అనేక విధాల్లో అనేక కోణాల్లో ఎదురైనటువంటి సమస్యలను పరిష్కరించడానికి అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగంలో అవకాశాలను సృష్టించారు. అదే స్ట్రైక్. అత్యున్నతముగా నిరుద్యోగులకి, కార్మికులకి, ప్రజలకు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు స్ట్రైక్ లోకి వెళ్ళవచ్చు. తదనుగుణంగా దాన్ని ఆయన చాలా కార్యక్రమాలు రూపొందించారు. అదేవిధంగా ఈ దేశంలో కుల నిర్మూలన, కులం అనేటువంటిది పెద్ద జాడ్యంగా తయారైంది. కుల నిర్మూలన కోసం ఆయన 64 వాల్యూమ్స్ రాశారు. దాన్ని తెలుగులో కూడా చాలా మంది కవులు అనువదించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా మచిలీపట్నంలో ఈ విగ్రహం ప్రతిష్ఠ చేయడానికి రాజ్కుమార్ అండ్ టీం ప్రత్యేకంగా అందరి పేర్లు, ఇక్కడ డయాస్ మీద ఉన్నటువంటి అందరి పేర్లు, కింద ఉన్న వాళ్ళు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీరందరూ, ఈ విగ్రహ ప్రతిష్టకు సహకరించిన వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడైనా సరే 2025 నుంచి అయినా సరే అంబేద్కర్ని చదవండి, అంబేద్కర్ పుస్తకాలు చదవండి, ఆలోచనల్ని రేకెత్తించండి. అందులో వచ్చేటువంటి డౌట్స్ పరిష్కరించడానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్లస్ మనకి బయట చాలా మంది ఉన్నారు, రాజ్యాంగకర్తలు ఉన్నారు. తద్వారా మన హక్కులు సాధించుకొని ముందు ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి, మనం రోజువారీ ఆఫీసులో ఎదుర్కొనేటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఖచ్చితంగా రాజ్యాంగం, అంబేద్కర్ అనుసరించినటువంటి పద్ధతులు ఉపయోగపడతాయని ఆశిస్తూ మీ అందరికీ ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమ శుభాభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజ్కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సాంబశివరావు గారు. థ్యాంక్ యూ. 2 నిమిషాలు అన్నారు. 2 నిమిషాల నుంచి వచ్చారు. మోహన్ రావు గారు చిన్న పాట పాడండి. సభాధ్యక్షులు, వేదిక వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరులారా, పద్మశ్రీ బోయి భీమన్న గారు రాసినటువంటి పద్యాన్ని ఈరోజు ఈ సందర్భంగా మీతో పంచుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ ప్రజానికానికి మెసేజ్ ఇచ్చారు. మేకలలాగా బ్రతకకండి, సింహ పరాక్రమంతో జీవించండి అని చెప్పి ఒక పెద్ద సందేశాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు. మేకలు ఇందురు పల్పురు సింహము పూర్మన్ మానవులు కావున మేకల్ కాకుడు సింహ పరాక్రమును జీవించుండను మములన్ పైకి నెట్టి స్వతంత్ర భారతారమన్ పాలింపబోధించి అస్త్రోక ప్రభావ నవ్యదార్శిక నమస్సుల్ నమస్సుల్ నమస్సుల్
వెరీ మచ్. రామారావు గారి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అంబేద్కర్ గారి గురించి మాట్లాడాలంటే రోజులైనా చాలు. రామారావు గారికి మహా విజ్ఞాని. కానీ మాకు మా అఫీషియల్స్ ఎక్కువ టైం ఇవ్వలేదు, కొంచెం టైం ఇచ్చారు కాబట్టి పోగండి మాత్రం మాట్లాడాలనుకో. ఎవడారగించు అమృత భోజనమున కలశను ఈ లేమ గంజిబొమ్మ, ఎవడు దేహము దాల్చు మృదు తల్పములోన నక్కెను ఆ యమ్మ కుక్కి పడక. ఏమయ్యే ఆమె సుఖము కలుష మెరుగని ఆమె కొడుకుల సుఖం. భారతదేశంలో హోటల్లో గ్లాసులు వేరు, భారతదేశంలో నివసించే వాడలు వేరు, భారతదేశంలో పూజించే దేవుళ్ళు వేరు, భారతదేశంలో మోసుకెళ్లే శ్మశానాలు కూడా వేరు వేరుగా ఉంటాయి. ఈ దేశంలోనే ఇది సాధ్యం. అంటే వాడలు వేరుగుంటాయి, దేవుళ్ళు వేరుగుంటారు, హోటల్లో గ్లాసులు వేరుగుంటాయి. చిట్ట చివరికి మనల్ని అందరిని కలిపి కూడా ఒక చోట పార్టీ పెట్టరు. అంటే ఎగిరి ఆవల వంట ఆచారవంతుని అస్థిపేటి. గుర్రం జాషువా గారు అంటాడనమాట, శ్మశాన వాటికలు చూసి ఈ ఇక్కడ అప్పటిదాకా దూరం అన్న వాళ్ళ ఎగిరి ఆవల వడ్డ ఆచారవంతుని అస్థిపేటి. అది ఎవరి దాశము? మనుషులను చూసి ఎగిరి ఆవల వడ్డ ఆచారవంతుని అస్థిపేటి అంటుంటాడు. ఇక్కడ ఈ శ్మశానములో ఉత్కుటపు బెబ్బులి కూడా మేకను ఒక ప్రక్కన చేర్చి హాయిగా జో పట్టొచ్చని గుర్రం జాషువా గారు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మనం ఇక్కడ ఒక కాంస్య విగ్రహాన్ని, ఒక మహావ్యక్తి కాంస్య విగ్రహాన్ని వేసుకున్నాం. ఇక్కడ ఒక చిన్న కాంస్య విగ్రహం ఇది భారతదేశం యొక్క 150 కోట్ల ప్రజల యొక్క చారిత్రక, నైతిక, భౌతిక, తాత్విక, మానసిక, ఆధ్యాత్మిక రంగాల మేధస్సు మొత్తాన్ని రంగరించి ఒక చోట కుమ్మరిస్తే ఏర్పడిన రూపం. అలాంటి రూపాన్ని మీరు రోజు ఒకసారి చూసుకుని ఎక్కటం దిగటం చేయటం అంటే అది మన అదృష్టం కిందే భావించాల్సి వస్తుంది. బాబాసాహెబ్ గురించి ఆయన సాధించిన అంశాలు, వీటి గురించి అనేక అంశాలు, అంటే శ్రామికులకు ఇచ్చిన అంశాలు, శ్రామికులకు సాధించిన కార్మిక చట్టాలు, లేకపోతే వాళ్ళకి 8 గంటలు ఇవ్వటం, లేకపోతే స్త్రీలకి వాళ్ళ గురించి, వాళ్ళ హక్కులు, వాళ్ళ వారసత్వ హక్కులు, వాళ్ళ మెటర్నిటీ లీవ్ అంశాలు, ఇవన్నీ ఇక్కడ మీరందరూ చదువుకున్న వాళ్ళే ఇవన్నీ తెలిసిన అంశాలు. నేను ఒకే ఒక అంశం చెప్తా. ఎందుకంటే బాబాసాహెబ్ రాజ్యాంగం రాసేటప్పటికి, అంటే 42 తర్వాత బాబాసాహెబ్ లండన్లో లా లెక్చరర్గా పనిచేస్తూ ఉంటాడు. వెళ్ళిపోయి లా కాలేజీలో అక్కడ లెక్చరర్గా పనిచేసుకుంటుంటాడు, ఇక్కడ లేడు. అప్పుడు వీళ్ళకి రాజ్యాంగం రాసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇక్కడ పెద్దోళ్ళని కలిశారు. మన సార్ చెప్పినట్టు జెన్నింగ్స్ వీళ్ళని కలిస్తే, మీ దేశంలోనే ఒక మహా వ్యక్తి ఉన్నాడు కదా, ఆయనే సలహాలే మేవడికి రాసుకుంటే మీరేంటి ఇక్కడ దాకొచ్చారంటే అప్పుడు ఆయనకి లెటర్ రాయడం జరిగింది. ద బంచ్ ఆఫ్ లెటర్స్ అని ఒక బుక్ ఉంది. అంటే బాబాసాహెబ్ వాల్యూమ్స్లో ద బంచ్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ బాబాసాహెబ్ అని ఒక బుక్ ఉంది, అందులో ఉంటుంది చూడండి. అక్కడికి ఒక లెటర్ రాస్తారు వీళ్ళు, బాబాసాహెబ్ను వచ్చి కొద్దిగా ఇక్కడ మాకు రాజ్యాంగం, ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మీరు పాల్గొనాల్సిన అవసరం ఉందని రాస్తే ఆయన ఏం చెప్తాడంటే, ఆయన ఒక లెటర్ రాస్తాడు వీళ్ళకి. ఏమని రాస్తాడంటే, ఆనాడు రామాయణం అవసరమయ్యి మీకు బాగా, క్రీస్తు పూర్వంలో రామాయణం అవసరమయ్యి మా ఓడు ఎస్టీ వాల్మీకి కావాల్సి వచ్చాడు మీకు. ఆ తర్వాత భారతం, వేదాలు ఇవన్నీ కావాల్సి మా ఓడు వేదవ్యాసుడు జాలర్ల కుర్రోడు, అంటే మత్స్యగంధి కొడుకు బీసీ అవసరమయ్యాడు మీకు. అంటే ఒక ఎస్టీ, ఒక బీసీ. ఆ తర్వాత మీకు భగవద్గీత కావాల్సి మా ఊడు గొల్లోళ్ళ కుర్రోడు కృష్ణుడు కావాల్సి వచ్చాడు మీకు. ఇప్పుడు రాజ్యాంగం కావాల్సి నేను ఎస్సీలో కుర్రోడిని కావాల్సి వచ్చానా మీకు సిగ్గు లేదంటే మాకు సిగ్గు లేదు, రావాలి అని పిలుస్తారు. పిలిచిన తర్వాత చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఎన్నిక అవ్వాలి. ఊరికనే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఎంటర్ అవ్వడానికి లేదు. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలోకి వెళ్ళాలంటే ఎలక్షన్లు జరుగుతాయి. ఎలక్షన్లో ఒక చిన్న ప్లేయర్ని పెట్టి, ఒక బ్యాట్స్మెన్ ఆడుకునే కుర్రాన్ని పెట్టి కాంగ్రెస్ పార్టీ ఓడిస్తుంది. ఓడిస్తే
ఈయన్ని బెంగాల్లో ఉన్న మండల్ అనే ఒక ఆయన తీసుకుపోయి, ఆయన కూడా లా మినిస్టరే, పాకిస్తాన్కి మొట్టమొదటి లా మినిస్టరు, భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఎస్ఏ, పాకిస్తాన్కి కూడా మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఎస్ఏ. భారతదేశానికి పాకిస్తాన్కి కలిపి న్యాయశాస్త్రం యొక్క నడవడికలు ఇవన్నీ ఎప్పుడో కార్నవాలిస్ రాసిన అవన్నీ అబుదాబి రాజరేకులు, కార్నవాలిస్ కోడులు ఇవన్నింటినీ రంగరించి అవకాశం పట్టిన ఇద్దరు ఎస్సీలు అంటే జేఆర్ మండల్ అండ్ బాబాసాహెబ్ అంబేద్కర్. అక్కడ న్యాయశాఖ మంత్రిగా ఆయన, ఇక్కడ న్యాయశాఖ మంత్రి ఈయన ఉండటం జరిగింది. అలాంటి జేఆర్ మండల్ తీసుకెళ్ళి అక్కడ బెంగాల్లో గెలిపిస్తారు. బెంగాల్లో గెలిచిన అసెంబ్లీ దీన్ని ఆ కాన్స్టిట్యూషన్ తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే, విడిపోయినప్పుడు 46లో పాకిస్తాన్ మనం విడిపోయినప్పుడు తీసుకుపోయి దాన్ని పాకిస్తాన్లో వెళ్ళేస్తారు. మళ్ళీ ఈయన ఓడిపోయాడు కదా, పాకిస్తాన్లో వెళ్ళిపోయింది కాబట్టి ఈయన మళ్ళీ ఎలక్షన్లో పాల్గొను కాబట్టి మహారాష్ట్ర వచ్చి అక్కడి నుంచి నిలబడి గెలిచి అప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అంటే భారతదేశానికి మొత్తం మేధస్సునంత రంగం. అసలు ఆయన అయితే ఎంతంటే ఇప్పుడు మన జెండా ఉంది, ఈ జెండాలో మధ్యలో ఒక చక్రం లేదు. అప్పట్లో మధ్యలో ఏముందంటే, బాంబేలో ఈ కాంగ్రెస్ వాళ్ళ మహాసభ జరిగితే అక్కడ ఏం పెట్టారంటే రాష్ట్రం పెట్టారు, చక్రం లేదు, రాష్ట్రం పెట్టారు. ఆ రాష్ట్రం తీసేటానికి కూడా ఒప్పుకోదా మనోళ్ళు. ఆ రోజున్న సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ ఇలాంటి వాళ్ళు ఒప్పుకోకపోతే నెహ్రూని వద్దాక బాబాసాహెబ్ కసురుతా ఉంటాడు. మీకు కేసీ వేర్ అని ఒక పండితుడు ఉన్నాడు. కేసీ వేర్ రాజ్యాంగాల్లో ఎక్స్పర్ట్ అన్నమాట. ఆ రోజుల్లో రాజ్యాంగం మీద 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు ఒక్కొక్క ఆర్టికల్ని అప్రూవ్ చేసే క్రమంలో ఫారినర్స్ కూడా ఉన్నారు. రాజ్యాంగానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా మన పార్లమెంట్లో ఉన్నారు. ఆయన కేసీ వేరు ఒక 5 వాల్యూమ్స్ రాశాడు. 5 వాల్యూమ్స్ ప్రతి సెంట్రల్ లైబ్రరీలో మీకు ఉంటాయి. నేను చెప్పేది అందులో విషయమే. ఇది పెట్టడానికి కూడా ఒప్పుకోవాలా. అప్పుడు ఆయన కసురుతా ఉంటాడు నెహ్రూని. నెహ్రూ మరి ఒప్పుకునేవాడు కాదు. అప్పుడు గాంధీ అక్కడ వచ్చేవాడు కాదు, నెహ్రూ ఒప్పుకునేవాడు కాదు. యువర్ 4th క్లాస్ స్టూడెంట్ బిఫోర్ మీ ప్లీజ్ చదవని అంటుండేవాడు. బాబాసాహెబ్ నెహ్రూని 4వ తరగతి కుర్రాడు కూర్చో అంటుంటాడు. అంటే ఏం చెప్పాడంటే, ఒక జెండాని చూస్తే, ధర్మచక్రాన్ని చూస్తే ప్రపంచ దేశాలన్నీ ఆ జెండాని గమనిస్తాయి. ఒక 3 సింహాల తలాటం చూస్తే మన సింబల్గా ప్రపంచ దేశాలన్నీ అవి చూస్తూ ఉంటాయి. మనం ఏది పడితే అది పెట్టుకుంటే అట్లా కుదరదు. వరకు అంటే మన లాయర్ గారు చెప్పినట్టు ఇందాక లైట్గా చెప్పాడు, కొద్దిగా నాకు 1/2 గంట కాబట్టి చెప్తాను. సైమన్ కమిషన్ వస్తుంది, అబ్బాయి మీకు భారతదేశం వాళ్ళకి స్వతంత్రం ఇచ్చేస్తాం, కాకపోతే మిమ్మల్ని మీరు ఎలా పరిపాలించుకుంటారో మాకు తెలియదా, మీకు పరిపాలించుకోవటం రాదు కదా అంటే, లేదంటే మాకు ఒక పెద్ద మేధ ఉంటాడు అసలు మా దేశంలో, అసలు అతను రాస్తాడంటే బ్రహ్మాండంగా రాస్తాడు, అసలు అన్ని పెద్ద లాయరంటే ఆయన అన్ని సెటిల్మెంట్లే ఆ మొత్తం కాశ్మీర్ మొత్తం ఆక్రమించి పడేశాడు, అంత సెటిల్మెంట్ రాస్తాడు, ఆయన రాస్తాడని ఆయనతో రాయించారు. 1928లో రాయించారు. ఆయనతో రాయిస్తే అంటే ఒక లాయర్తో రాయించారు. రాస్తే ఆ నెహ్రూ రాసిన నివేదిక మీరు మన బుక్స్లో ఉంటుంది. నెహ్రూ నివేదిక బుట్టదాకలాయను అని ఉంటుంది తెలుగులో. అయితే నెహ్రూ అంటే ఎవరు? మోతీలాల్ నెహ్రూ అంటే నెహ్రూ వాళ్ళ నాన్న. ఆయన ఏంటి అచ్చగా అంటే ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు బొట్లు పెట్టుకుని వాళ్ళు, అక్కడ రైలు ఒకటి ప్రారంభించేటప్పుడు మేకల బలి ఇవ్వవలను, లేకపోతే కొబ్బరికాయలు కొట్టవలను, ఇవన్నీ రాశాడు. ఇలా కుదరదలే. భారతదేశం మతాలు, కులాలు, ప్రాంతాలు ఇవన్నీ సమ్మేళనం కదా, అంత తేలిగ్గా ఇది కుదిరే పని కాదులే అని బాబాసాహెబ్ ఇవన్నీ తీసేసి సావరెన్, సెక్యులర్, సోషలిస్టిక్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అని రాయటం. భారతదేశంలో వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా. మనోళ్ళు ఏం చెప్తారంటే, ప్రతి వాళ్ళు ఆ రోజుల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా వెళ్ళి గాంధీ ఏమనేవాడంటే, మొదటిగా నేను భారతీయుడిని, ఆ తర్వాతే నేను హిందువుని, ఆ తర్వాతే మేము ముస్లిం క్రైస్తవులు అయినా ఆ తర్వాతే అంటుండేవాడు. బాబాసాహెబ్ అనేవాడు మొదటిగా నేను భారతీయుడిని, తర్వాత కూడా నేను భారతీయుడిని, తర్వాత కూడా నేను భారతీయుడిని, ఎన్నిసార్లు అయినా నేను ఇండియన్ అంటుండేవాడు బాబాసాహెబ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో. అట్లా ప్రతి చోట ఆయన ఎదుర్కొని భారతదేశం యొక్క గౌరవాన్ని
చాలా ఉన్నతంగా తీసుకొచ్చిన వ్యక్తి. ఇందాక మీకు చెప్పా, రామాయణం రాసింది ఎస్టీలు, తర్వాత భాగవతాలు రాసింది బీసీలు, రాజ్యాంగం రాసింది వీళ్ళు. భారతదేశంలో ఈ గ్రంథాలు తప్ప, అంటే ఈ 4 పుస్తకాలు తప్ప, ఈ 4 పుస్తకాలకి ఎవరైనా టీకా తాత్పర్యాలు రాసుకుండొచ్చు, కానీ ఇంకొక బుక్ లేదు. భారతదేశంలో 4 పుస్తకాలు ఉంటాయి. ఒకటి భారతం, వేదాలు, ఉపనిషత్తులు, రెండోది భగవద్గీత, మూడోది రామాయణం, 4వది రాజ్యాంగం. ఈ 4 తప్ప బుక్కే లేదు. ఈ 4 రాసిన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీలే. ఓసీ రాసిన బుక్ ఒకటి కూడా లేదు అసలు. ఒకే ఒక బుక్ ఉంది, అది కూడా మను అధర్మ శాస్త్రం. అంటే లింకులు పెట్టి మనుషుల్ని, స్త్రీలని, వీళ్ళందరినీ చాలా హీనంగా చూసి, నా స్త్రీ స్వాతంత్రం అర్హత, అసలు స్త్రీ అనే దానికి స్వాతంత్రం అక్కర్లేదు అని మొత్తుకున్న బుక్. అందుకే దాన్ని తగలబెట్టడం, బాబాసాహెబ్ ఆ ఒక్క బుక్కునే తగలబెట్టడం జరిగింది. అయితే ఇంత జ్ఞాన సంపన్నులైన వీళ్ళు, ఈ బహుజనులు, ఇంత జ్ఞాన సంపన్నులైన బాబాసాహెబ్ వారసుల్ని వాళ్ళు ఏమంటారంటే, అదర్ బ్యాచ్ ఏమంటారంటే, వాళ్ళు తెలివి తక్కువళ్ళు అండి, వాళ్ళకి రిజర్వేషన్ లేకపోతే ఉద్యోగాలు రావు. వాళ్ళు తెలివి తక్కువళ్ళు, వాళ్ళకి రిజర్వేషన్ లేకపోతే ఉద్యోగాలు రావు. అంతటితో ఊరుగలళ్ళు. వాడు రాసేస్తాడు అన్నమాట, కృతేన వర్తతే విద్య మాంసం మాంసేన వర్తతే అని రాసేస్తాడు. అంటే కృతం తింటే విద్య పెరిగిద్ది, మాంసం తింటే మాంసం పెరిగిద్ది అని రాసేస్తుంటాడు. కృతం అంటే నెయ్యి, నెయ్యి తింటే జ్ఞానం పెరిగిద్ది, మాంసం తింటే మాంసం పెరిగిద్ది అంటాడు. ఈ పెన్ను కనిపెట్టిన వాటర్ మ్యాన్ మాంసం తింటాడు. ఇదిగో ఈ ఫోన్ కనిపెట్టిన ఆయన, లేకపోతే టీవీ కనిపెట్టిన ఆయన జైలు వేయడు, పైన విమానాలు రైట్ సోదరులు, లేకపోతే ఏదైనా సమస్తం భూమి మీద అన్ని కనిపెట్టింది మాంసం తినేవాళ్ళే కనిపెట్టారు. పప్పు నెయ్యి తినేవాళ్ళు రాగలు కూడా కనిపెట్టలా. అసలు ఏమి లేదు. అసలు మనుధర్మ శాస్త్రం అని ఒక పనికి మాలిన గ్రంథాన్ని తెచ్చి భారతదేశాన్ని మీద రుద్దేయటం తప్ప ఏమీ చేసింది లేదు. ఎంత కోయిల పాట హృదయనో, ఎంత కోయిల పాట హృదయనో, చిక్కు చీకటి మన సీమలందు ఎన్ని వెన్నెల వాగు నింకిపోయేనో, కటిక కొండల చోట మిటకరించి ఎన్ని కస్తూరి జింక నీడేనో, మురికి తిన్నెల మీద పరిమళించి ఎంత గంధము, ఎంత తంగిడి దున్ను, ఎంత రత్నకాంతి, ఎంత శాంతి ప్రకృతి గర్భంలో భగ్నమైపోయిందో. పుట్టరాని చోట పుట్టగతన, పుట్టరాని చోట ఊరికి దూరంగా ఎక్కడో 7 లక్షల గ్రామాల్లో, భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 7 లక్షల గ్రామాల్లో అంతరాని వారుగా ఊరెలపలున్న వాళ్ళని చూస్తుంటే, అందుకే బాబాసాహెబ్ ఏమన్నాడు, ఈ దేశంలో నాకు 2 దేశాలు కనపడుతున్నాయి. ఒకటి మామూలు దేశం అయితే, రెండోది బహిష్కృత భారత్. ఎక్కడో ఉన్నవాళ్ళు ఎంత కోయిల పాట వృధా అయ్యానో, చిక్కు చీకటి వనసీమలందు. అంటే అడవిలో ఉన్న కోయిల లేత చిగుర్లు తిని దాని వోకల్ కార్డ్స్ బాగా పనిచేస్తాయి. చిక్కు చీకటి వనసీమలందు ఊర్లో ఉన్న కోయిల దుమ్ము దూడి పడ్డ చిగుర్లు తిని గొంతుతో పాడుతూ ఉంటుంది. ఎంత కోయిల పాట వృధా అయ్యానో, అంటే ఊరెలపల ఎంత కోయిల పాట వృధా అయ్యానో, చిక్కు చీకటి వనసీమలందు వెన్నెల వాగు నింకిపోయానో, కటిక కొండల చోట మిటకరించి ఎన్ని కస్తూరి జింకలు ఈడేనో, మురికి తిన్నెల మీద పరిమళించి ఎంత గంధవాహనము, ఎంత తంగెడి చున్ను, ఎంత రత్నకాంతి, ఎంత శాంతి ప్రకృతి గర్భంలో భగ్నమైపోయిందో. పుట్టరాని చోట పుట్టు కథన. అయితే శాపాలకు శక్తి సన్నగిల్లబట్టి, ఆశీస్సులన్నీ మన జాతులకి అండగా ఉండబట్టి ఊరికి దూరంగా ఊపిరి పీల్చి బలంగా నిలబడ్డారు. నెత్తురు మండుతుంది, పచ్చల పిడి బాగుతుంది, భారతము కొత్తముడితో లిఖిస్తారని ఆశిస్తున్నాను. జై భీమ్, జై భారత్. ఏంటి సార్, నా రాజ్ కుమార్ నా దగ్గర మరీ పిలిచి మరీ డొనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా కాకుండా మేము నడకుండా అంబేద్కరిస్టులు మా జార్జి గారిని అయితే మేము పిలవలేదు. ఆయన స్కూల్ పెట్టాడు జార్జి నిర్మల్లో. వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, అయిపోయిన తర్వాత ఫంక్షన్ అయిపోయిన తర్వాత మీల్స్ అరేంజ్ చేసాం. ఎవరు కదలొద్దు, ఫోన్ చేసేయాలండి. ఇప్పుడు ఒక వ్యక్తికి చివరిగా సార్ ఇచ్చిన టైం అయిపోయింది. చివరిగా ఒక వ్యక్తికి అవకాశం ఇస్తాను. ఆ వ్యక్తికి ఇచ్చే అవకాశం టైము 1 నిమిషమే. అందులో 40 సెకండ్లు నేను మాట్లాడతా, 20 సెకండ్లు ఆయన మాట్లాడతాడు. పాతపాటి లక్ష్మయ్య ఎలియాస్ పండు అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, శక్తే. ఎందుకంటే ఆయన మంచి మనసు, సహృదయుడు, అనేక సంస్థలు చిన్నపిల్లల్ని, అనాథల్ని పెంచి పోషిస్తున్నాడు. ఆయనకి కేర్ అండ్ షేర్ అనే సంస్థ ఒకటి ఉండేది.
ఆ సంస్థలో చిన్నపిల్లల్ని చాలా మందిని పోషించేయడం, వాళ్ళు ఇంతింతాయి ఒట్టింతాయి ఆఫీసర్ క్యాడర్లో ఉన్నారు. ఆ సందర్భంలోనే మన డిపార్ట్మెంట్ లో కూడా ఉద్యోగం వచ్చి ఉన్నారు, చదువుతున్నారు. యాక్చువల్ గా నేను అవకాశం ఇవ్వకూడదు, ఓన్లీ గ్రీటింగ్స్ మాత్రమే చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. ఇదే కాకుండా పర్సనల్ గా కాడ ఏం జరిగినా కానీ వెన్నంటి ఉంటాడు. పండుతో పాటు జేమ్స్ గారు, మా జేమ్స్ గారు కూడా ఉంటారు. కానీ జేమ్స్ గారికి అవకాశం లేదు, పండుగ మాత్రం ఇస్తున్నా. సభకు నమస్కారములు. అదే రీతిగా సభ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకంటే వినేవాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతమంది చెప్పినా వినేవాళ్ళు ఎక్కువ మంది ఉండాలి కాబట్టి వినేవాళ్ళు చాలా మంది వచ్చారు, చాలా సంతోషం. నాకు ఇచ్చిన టైం కూడా నేను చెప్పలేను. సరే, ఇంతటి కార్యక్రమాన్ని చేయటానికి ప్రత్యేకంగా మన ఎస్పీ గారు ఇచ్చిన పర్మిషన్, భరోసా చాలా గొప్పది. ఎందుకంటే చరిత్రలో, మచిలీపట్నం చరిత్రలో నడి ఒడ్డున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అదే రీతిగా ఆయన పైనుంచి పర్మిషన్ తీసుకురావడం, దానికి రాజ్కుమార్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం, ఆయనకి ముందు నుంచి అంబేద్కరిస్ట్గా ప్రతి పోస్ట్ ఆఫీసులో అంబేద్కర్ గారి ఫోటో పెట్టడం ఆయనకి చాలా ప్రేమ. అదే రీతిగా నాకు టైం లేదు కాబట్టి చెప్పట్లేదు, మాకు అంబేద్కర్ గారి మీద అనేకమైన దుష్ట శక్తులు ఉన్నారు కాబట్టి ఆ అంబేద్కర్ విగ్రహానికి పూర్తి సెక్యూరిటీ కావాలని ఎస్పీ గారిని అడుగుతున్నాను. ఇంకో రీతిగా మీ బైలాస్లో అంబేద్కర్ గారి యొక్క బొమ్మకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, మీరున్నా లేకపోయినా మీ ఉద్యోగస్తులే ఆ అంబేద్కర్ బొమ్మకి అన్ని విధాల శుభ్రపరచడానికి, దండ వేసినప్పుడు దండ పాడైపోయినప్పుడు తీసేయటానికి అన్ని విధాల ఆ బాధ్యత కూడా మీరే మీ బైలాస్లో పొందుపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ పండు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇచ్చిన సలహాని మా ఎస్పీ గారు స్వీకరిస్తారనుకుంటున్నాను. ఒక పేరు పెట్టి పిలిస్తే ఆ పేరులో వైబ్రేషన్స్ ఉంటాయి, ఆ పేరే ప్రేమగా మారుతుంది. అలా పేరు పెట్టి పిలిచేవాళ్ళు ఎవరు ఉండరు. అలాగే నన్ను రాజా రాజా అని పిలిచేవాళ్ళు మా సార్ ఉన్నారు, శివనాగరాజు గారు, మేమందరం కలిసి ఇక్కడే పనిచేసాం. రాజా అని పిలిస్తే అసలు నాకు ఎంత సంతోషంగా ఉంటుందంటే ఇక చెప్పలేనంత సంతోషం. అంబేద్కర్ స్టాట్యూ వేస్తే నా పని అయిపోయింది. నాకు ఒకటే గోలు, జీవితంలో స్టాట్యూ వేయించాలి. నేను చేసే, నాకు అన్నం పెట్టే, నాకు ఎంత మంచి పేరు తీసుకొచ్చిన అంబేద్కర్ని నేను చేసే డిపార్ట్మెంట్లో స్టాట్యూ వేయించాలని నా చిరకాల వాంఛ. అని నాదే కాదు, ఈ డిపార్ట్మెంట్లో ఉన్న నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న ఒక 50% చాలా మందికి తెలుసు రాజ్కుమార్ అనుకున్న సాధించాడు అని. నేను ఈరోజు అయిపోయింది, రేపొద్దున ఏమైపోయినా పర్లేదు అని నాకు అనిపిస్తుంది. కానీ అంబేద్కర్ స్టాట్యూ వేయకుండా నేను ఏదైతే స్టాట్యూ ఎవరిని వేయిస్తారా అని అనుకున్నాను. ఎంతో మంది అతిరథ మహారాజులు ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు డిపార్ట్మెంట్లో అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టార్ట్ చేసిన డిపార్ట్మెంట్లో మన మచిలీపట్నం డివిజనే. శాలరీ రికవరీ కానీ, నీటి కొండ ఎక్కడున్నా కానీ మచిలీపట్నం డివిజన్ అంటే అసోసియేషన్ వాళ్ళకి మంచి పేరు ఉండేది. అలాంటి వాళ్ళు ఉన్న టైంలో కూడా స్టాట్యూ వేయకుండా, ఇది నా అదృష్టంగా భావించిన, ఎందుకో నాకే వదిలిపెట్టారు అనుకున్నాను. అంత మంచి అవకాశం ఇచ్చారు. దానికి సపోర్టు ఎందుకు చెప్తున్నానంటే, దానికి సపోర్ట్ ఇచ్చింది ముఖ్యంగా మా శివనాథరాజు గారు, ఏడీ గారు. రాజా నీకెందుకు నేను ఉన్నాను, నువ్వు క్యారీ అయ్యాను అన్నారు. తర్వాత మా ఎస్పీ గారు. అలాంటి మంచి సహృదయం. నేను బీకేపేటలో ఉన్నప్పుడు అసలు నా అనుమతి లేకుండా మేమేం చేస్తున్నామో చేయకుండా స్టేజ్ ఎక్కి నెక్స్ట్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఓపెన్ చేసేది మచిలీపట్నం డివిజన్లోనే మా రాజా ఆధ్వర్యంలో అన్నారు. ఆ మాట బేస్ చేసుకున్నాము. చాలా మా డిపార్ట్మెంట్, మా కమిటీ అంతా చాలా అఘోరాత్రులు పనిచేసింది. మా సార్ని అమూల్యమైన సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. సభాధ్యక్షులు, మిత్రులు శ్రీ రాజ్కుమార్ గారికి మరియు నా మిత్రులు సుప్రీం పోస్ట్ ఆఫీసర్స్ శ్రీ
బి శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఆల్ ఇండియా పోస్టల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్కిల్ సెక్రటరీ శ్రీ రాజు గారికి, మరియు రీజనల్ రిప్రజెంటేటివ్ శ్రీ రవి చంద్రశేఖర్ గారికి, మరియు ఐపీఏఎస్పీలకు, వేదిక మీద ఉన్నటువంటి మిగిలిన ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చినటువంటి పెద్దలకు, ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నటువంటి 50 మంది పోస్టల్ కుటుంబ సభ్యులకు, వారి మిత్రులకు, ముఖ్యంగా మచిలీపట్నం పోస్టల్ డివిజన్ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్కి, మరియు పోస్ట్ మాస్టర్ నా మిత్రుడు ప్రసాద్ బాబుకి, అలాగే ఇంకా అందరికీ, ఎందుకంటే కాలాతీతమైంది, సో చెప్పాల్సింది చాలా ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై వాల్యుబుల్ టైమ్ ఆన్ దిస్ అకేషన్. సో అందరికి కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా మా రాజా చెప్పినట్టుగా నాకు కూడా ఇది మహోన్నతమైనటువంటి రోజు. ఇది నీ ఒక్కడికి అదృష్టం కాదు, ఇది నాకు కూడా అదృష్టమే. 30 సంవత్సరాల చిరకాల వాంఛ. సో జీవితంలో ఏదైనా సాధించాము అని అంటే మేబీ ఈరోజు నీవు మనము సాధించింది ఒకటే శాశ్వతంగా నిలిచేది. పెద్దలు వెనకాల కూర్చున్నారు కానీ వాళ్ళు మాట్లాడారు చాలా చక్కగా, హౌ టు ప్రొటెక్ట్ స్టాచ్యూ అనేది ఒకటి. తర్వాత సారు చాలా అద్భుతమైనటువంటి ప్రసంగించారు. వారు అంబేద్కర్ ఐడియాలజిస్ట్ అని నాకు రాజా చెప్పాడు. సో వారిని తప్పకుండా తీసుకొచ్చి కనీసం ఒక ½ అన్ అవర్ మాట్లాడించి రాజా అన్నాను. బికాస్ ల్యాక్ ఆఫ్ టైము, వారి తక్కువ టైంని మనం తీసుకున్నాం. అలాగే మేడం సంధ్యారాణి గారమ్మ, మీరు కూడా చాలా చక్కగా మాట్లాడారు. అఫ్కోర్స్ మా దురదృష్టం ఏంటంటే ఆఫీసర్ క్యాడర్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో మహిళా సోదరీమణులు లేరు, ముఖ్యంగా ఈ డివిజన్లో లేరు. అందువల్ల ఆపర్చునిటీ మేము కోల్పోయాం. అయినప్పటికీ కూడా వాళ్ళందరి తరపున రిప్రజెంటేషన్ మీరు తీసుకున్నారు. ఐఎమ్ వెరీ మచ్ డిలైటెడ్ టు హియర్ యువర్ బ్యూటిఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్లీ ఇన్ ప్రోగ్రెసింగ్ టైము మహిళా సోదరీమణులు అందరూ వస్తారు. సో మీ అందరి తరపున వాళ్ళందరూ ఎక్కువ మంది కూర్చున్నారు కాబట్టి వేదిక అనేది ఇట్స్ జస్ట్ మ్యాటర్. కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు మీ యొక్క ప్రసంగాన్ని చాలా మనస్ఫూర్తిగా ఆస్వాదించారు. థ్యాంక్ యూ అమ్మ, చాలా చక్కగా మాట్లాడారు. సో అంబేద్కర్ స్టాచ్యూ ఏర్పాటు చేయడం అనేది ఎప్పటి నుంచో ఒక కళ. కానీ ఈ మధ్య కాలంలో మన డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది మన మిత్రులు, పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మిత్రులు ఆఫీసర్స్ క్యాడర్లో ఎలివేట్ అవ్వటము, వారు వచ్చిన తర్వాత ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ. అఫ్కోర్స్ చాలా సంవత్సరాలుగా ఈ ఐపీ, ఏఎస్పీ, ఎస్టీ క్యాడర్లో ఎస్సీ ఎస్టీ రిప్రజెంటేషన్ బాగా ఉంది. కానీ ఎందుకో ఒక విధమైనటువంటి భయం. సార్ బాగా చెప్పారు, కొన్ని విషయాలు అవి సభాముఖంగా పంచుకోవటం అంత కరెక్ట్ కాదనిపించినప్పటికీ కూడా వాస్తవాలు, అది మనం అంగీకరించి తేలవలసిందే. దానికి మన అందరి ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కరే. ఆయన అనుభవించి ఒక మార్గాన్ని నిర్దేశించి మనందరికి కూడా ఈ పొజిషన్ కలుగజేశారు. ఈ పొజిషన్లో మనం ఉన్నప్పటికీ కూడా అంత ధైర్యంగా ముందుకు రావటల్లా ఒక స్మాల్ పర్మిషన్ ఇవ్వడానికి. ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో, నేను కూడా మీకు షార్ట్ పీరియడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్స్గా పనిచేశా. బట్ ఐ డిడ్ నాట్ గెట్ దట్ మచ్ ఆపర్చునిటీ టు గివ్ స్మాల్ పర్మిషన్. బట్ నా మిత్రుడు మరి మచిలీపట్నం డివిజన్లో ఏఎస్పీగా 4 years పనిచేశారు. నెక్స్ట్ బై గాడ్స్ గ్రేస్ ఇక్కడికే సూపరింటెండెంట్గా రావటం, వచ్చిన వెంటనే మిత్రులు రాజకుమార్ కానివ్వండి, సో అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేసిన వెంటనే వై నాట్, ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ మీ, డెఫినెట్లీ ఐ విల్ గివ్ పర్మిషన్ అని చెప్పి పర్మిషన్ ఇవ్వటం. ఒక పర్మిషన్ ఇవ్వటమే కాదు, ఈ స్టాట్యూ ఎక్కడ పెట్టాలి, ఎలా డిజైన్ చేయాలి, ప్రోగ్రామ్ని ఎలా ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాలి. నెక్స్ట్ బ్యాక్డ్రాప్ బ్యానర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో మెనీ లెటర్స్ రాయటం, పేర్లు పెట్టడం, మాలాంటి అతిథులు వచ్చి ఆ పిచ్చి పేర్లు అవన్నీ కూడా రాయటం, అవన్నీ జరుగుతుంది. సో అవన్నీ కూడా లేకుండా జస్ట్ బోధించు, పోరాడు, సమీకరించు. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. సో ఆయన పేరు మాత్రమే, ఆ విగ్రహం, ఆ పోర్ట్రేట్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఒరిజినల్ పోర్ట్రేట్ అది. సో అలాంటి సింబాలిక్గా వచ్చేటట్టుగానే నేను మిత్రులందరికీ చెప్తున్నాను, ఎక్కడన్నా మీరు బ్రాంచ్ స్టాట్యూ ఏర్పాటు చేస్తే అన్నీ ఒకే రకంగా పెట్టండి.
మన ఆంధ్రప్రదేశ్లో 29 పోస్టల్ డివిజన్స్, 4 ఆర్ఎంఎస్ డివిజన్స్, 3 రీజనల్ ఆఫీసెస్, 1 సర్కిల్ ఆఫీసు ఉంది. సో నా డ్రీమ్ ఏంటంటే ఇంకొక 6 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఈ 6 సంవత్సరాల్లో అన్ని చోట్ల రావాలి అనేటటువంటిది. మేము చూద్దాం, లెటెస్ట్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. వస్తే మంచిదే. ఇప్పటికీ నేను సర్కిల్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సర్కిల్ ఆఫీస్లో ఒకటి పెట్టాము. నెక్స్ట్ బకింగ్హాంపేట పోస్ట్ ఆఫీస్లో రీసెంట్గా పెట్టాము. 3rd మీ మచిలీపట్నం డివిజన్. మన రాజా చెప్పినట్టుగా ఆ రోజు నేను మాట్లాడుతూ వీళ్ళందరూ కూడా రిప్రజెంటేటివ్స్ వస్తే ఏదో కాకతాళీయంగా చెప్పాను, స్పాంటేనియస్గా చెప్పాను. నెక్స్ట్ టైం మచిలీపట్నం డివిజన్లోనే మన రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఒక స్టాట్యూ పెట్టాలి అని అంటే ఇప్పుడు 2.5 months or 3 months ఇట్ కుడ్ బి మెటీరియలైజ్డ్. ఇట్స్ ఏ హిస్టారిక్ ఈవెంట్. ఒక స్టాట్యూ పెట్టడం అనేది అంత ఈజీ కాదండి. చాలా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి చేయవలసినటువంటి పరిస్థితి. 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. మన వాళ్ళ దగ్గర అంత ఉండదు. ఈవెన్ అయినప్పటికీ కూడా తన ఒక దాన్ని ఏమంటారు లైఫ్ డ్రీమ్, అది ఒక జీవిత కాలం సంబంధించినటువంటి ఒక కోరికగా పెట్టుకొని ఆయన ఉన్నటువంటి కాలంలోనే చేయాలి. యోధులు పనిచేశారు. పి ప్రసాద్ గారు పనిచేశారు, బిఎఫ్ దాస్ గారు పనిచేశారు, సో నేను పనిచేశాను, బసవరాజు గారు లాంటి వాళ్ళు పనిచేశారు, అలా ఇంకా చాలామంది అలాంటి దేవపాలన గారు పనిచేశారు. ఇక్కడ అంతమంది పనిచేసినప్పటికి కూడా ఆ అదృష్టం రాజా నీకే దక్కింది. ఎందుకంటే ఎక్కడున్నప్పటికీ కూడా మనం ఉన్నా పోయినా మన తదనంతరం కూడా అక్కడ పేరు చూడండి శాశ్వతంగా అలా నిలిచిపోయి ఉంటుంది. ఒక మహనీయుని యొక్క స్టాట్యూ పెట్టడం అనేది మన యొక్క జీవితంలో ఒక ఆకాంక్ష. అది నీకు దక్కింది. నిజంగా నువ్వు చాలా ధన్యజీవి. ఈ అదృష్టం నీకే దక్కింది. కష్టపడ్డావు. ఒక 20-25 రోజుల నుంచి నేను కంటిన్యూస్గా ఎప్పుడు మాట్లాడినా రాజ్ కుమార్ చెప్తూ ఉంటాడు, సార్ ఇట్లా ఇక్కడున్నాం అక్కడున్నాం, మన వాళ్ళు ఎవరు పెద్దగా సపోర్ట్ చేయట్లేదు, అయినప్పటికీ కూడా మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం, డెఫినెట్గా దీన్ని సక్సెస్ చేస్తాం సార్ అని చెప్తూ ఉండేవాడు. నువ్వు ముందుకెళ్ళు రాజా, ఏం పర్లేదు, మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. నువ్వు ఒక సత్సంకల్పం చేసుకున్నావు. ఆ సంకల్పం అనేది చాలా బలీయమైనది. ఖచ్చితంగా నువ్వు అనుకుని నెరవేరుతుంది. మన వాళ్ళందరి యొక్క సపోర్టు ఉంటుంది. డెఫినెట్గా గో హెడ్ అని చెప్తే ఈరోజు ఈ స్టాట్యూని మోరోవర్ ఒక ఆస్పీషియస్ డే. ఇప్పుడు August 15th అనేది అంబేద్కర్ యొక్క స్టాట్యూస్ ఇనాగరేషన్ జరిగే చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ అకేషన్స్లో జరుగుతాయి. అలాంటి రేరెస్ట్ అకేషన్ ఒక ఆస్పీషియస్ డేలో మన మచిలీపట్నంలో జరగడం అనేది నిజంగా మనందరి యొక్క అదృష్టం. దీనికి ఒక SC ST సోదరి మండలే రిప్రజెంట్ చేశారని నేను అనుకోను. ఎందుకంటే ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కాంట్రిబ్యూట్ చేశారని అనుకుంటున్నాను. ఎందుకంటే OC మిత్రులు కూడా చాలామంది, ఎందుకంటే మచిలీపట్నం అనగానే ఒక మంచి యూనిటీ ఉంటుంది, ఒక యూనిటీ, ఒక స్పిరిట్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ద లాస్ట్ 30 years ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్ ఫ్రమ్ దిస్ పీపుల్. బికాస్ నేను ఇక్కడ వాడినే, ఈ డివిజన్ వాడినే కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తూ ఉన్నాను. సో మీరందరూ కూడా ఒక అకేషన్ వచ్చింది అని అంటే ఇది నాది అని మీ భుజస్కంధాల మీద వేసుకొని దీన్ని ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్గా సెలబ్రేట్ చేయాలి అనేటటువంటి దాంతో మీరందరూ చేశారని నేను అనుకుంటున్నాను. దీనికి ఇంతమంది ఏదో ఒక SC ST మిత్రులు మాత్రమే వస్తే ఇంతమంది ఉంటారు. ఒక డివిజన్ ఈవెంట్, ఒక నేషనల్ సెలబ్రేషన్ని, నేషనల్ హాలిడేని మీరు ఒక సెలబ్రేషన్ లాగా మార్చేశారు. సో ఐఎమ్ ఇమ్మెన్స్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. ఎందుకంటే ఇంతమంది రావటం అనేది జరగదు. ఒక హాలిడే రోజున దాదాపు ఒక 200-300 మంది ఒక చోటకు వచ్చి ఇంత మంచి ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుంటూ మనందరం కూడా సంతోషకరమైన రోజుగా మీరు మార్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అంబేద్కర్ స్టాట్యూ ఇది శాశ్వతంగా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. సార్ ప్రొటెక్షన్ ఎవరో అడిగారు కదా, డోంట్ వరీ అబౌట్ ద ప్రొటెక్షన్ బికాస్ దిస్ ఈస్ పోస్టల్ డిపార్ట్మెంట్. పోస్టల్ డిపార్ట్మెంట్ మెయింటైన్స్ ఆల్వేస్ సమ్ స్టాండర్డ్స్. we will not deviate because మేము మిగతా ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు కానీ బట్ పోస్టల్ డిపార్ట్మెంట్ అని అంటే ఒక సెట్ ఆఫ్ యూనిటీ, సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, సెట్ ఆఫ్ డిసిప్లిన్, సెట్ ఆఫ్ కమిట్మెంట్స్, సెట్ ఆఫ్ ఇంకా ఆ పేట్రియాటిక్ ఫీలింగ్స్ అవన్నీ ఉంటాయి. అందుకోసమే మా వాళ్ళు పాపం ఎప్పుడు బిహైండ్ ది కర్టన్ ఉంటారు కానీ అంత ఎలివేటెడ్ పీపుల్ కాదు. స్టేట్ గవర్నమెంట్లో కానీ మిగతా సెంట్రల్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే వాళ్ళంతా ఎలివేటెడ్ పీపుల్ కాదు. బట్
ఎంత ఐసోలేటెడ్గా ఉన్నప్పటికీ కూడా ఒక కమిట్మెంట్ తీసుకున్నారు అని అంటే ఫర్ ఎవర్ దానికి జస్టిస్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా కాలాతీతమైంది కాబట్టి నేను చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. బట్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదో ఉంది అని అంటున్నారు ఎస్పీ గారు. ఆ అకేషన్లో ఏదైనా వస్తే నేను ఎంప్లాయీస్ గురించి అడ్రస్ చేస్తాను ఒక 5 minutes. సో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ బృహత్తరమైనటువంటి పథకంలో నాకు కూడా చిన్న భాగాన్ని ఏర్పాటు చేసినందుకు నా మిత్రుడు రాజ్ కుమార్కి, అలాగే వారి యొక్క మిత్ర బృందానికి, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్, పోస్టల్ ఎంప్లాయీస్ మచిలీపట్నం డివిజన్ అందరికీ, అలాగే పోస్టల్ అడ్మినిస్ట్రేటర్ గౌరవనీయులైనటువంటి నా మిత్రుడు సూపరింటెండెంట్ గారికి. సో వారి యొక్క ఈ సపోర్ట్ లేకపోతే ఈ ఈవెంట్ మెటీరియలైజ్ అయ్యి ఉండేది కాదు. ఖచ్చితంగా ఇలాంటి సూపరింటెండెంట్స్ కావాలి. సో నాకైతే డ్రీమ్ ఉంది కాబట్టి నేను కొంతమందిని అడుగుతున్నాను. ఒక 7-8 మంది ఉన్నారు ఎస్సీ ఎస్టీ రిప్రజెంట్ చేసుకున్నటువంటి సూపరింటెండెంట్స్ మన ప్రస్తుతం సర్కిల్లో. నేను ఒక సర్కిల్ ఆఫీస్లో ఉన్నాను కాబట్టి ఒక్కొక్కరికి కొంచెం చెప్తున్నాను. వాళ్ళు ఒక్కొక్కరే ముందుకు వస్తున్నారు. ఇందాక చెప్తా ఉంటే మన రవిచంద్రశేఖర్ గారు చెప్తున్నారు నెక్స్ట్ ఈవెంట్ మనకి గుంటూరు జరుగుతుంది సార్ అని చెప్పి. అక్కడ కూడా ఎలమందయాలు ఒక సూపరింటెండెంట్ ఉన్నారు. అలాగే ఇంక కొంతమంది చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వస్తే ఒక 3-4 monthsలో ఇవన్నీ కూడా జరిగితే రవిచంద్రశేఖర్ గారు మీ ఆధ్వర్యంలోనే మీరు రీజనల్ రిప్రజెంటేటివ్గా ఉన్నారు కదా. అలాగే అదృష్టం ఏంటంటే కామ్ గోయింగ్ మీ సర్కిల్ సెక్రటరీ మన రాజు గారు. ఆయన చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. ఆయన కూడా అంబేద్కర్ ఐడియాలజిస్ట్. నా దగ్గర పనిచేస్తారు. నేను ఎస్ఎస్పి భీమవరం పనిచేస్తున్నప్పుడు ఆయన తణుకు పోస్ట్ మాస్టర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు చాలా తక్కువ కాలంలోనే ఆయన పడినటువంటి కష్టానికి గుర్తింపు ఏంటంటే ఒక అత్యున్నతమైనటువంటి పదవి సర్కిల్ సెక్రటరీ రావటం అనేది. ఆ పదవికి ఆయన కంప్లీట్ జస్టిస్ చేస్తున్నారు. ఎందుకంటే సైలెంట్గా ఉంటూనే ఎవరికి ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, అసోసియేషన్ ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి, అగ్రెసివ్ అడ్మినిస్ట్రేషన్ కంటే కూడా ఈ నవ్య డేస్ కూల్ అడ్మినిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా ఉంటుంది అని నమ్మే వాళ్ళలో నేను ప్రథమ వ్యక్తిని. ఆల్వేస్ ఐ ఫీల్ దట్ పాజిటివిటీ. ఇందాక ఎవరో చెప్పారు అప్పుడు పాజిటివ్, ఆయనే చెప్పినట్టున్నాడు పాజిటివ్ నెగిటివ్ అనే దాంట్లో పాజిటివిటీ మనం ఎక్కువ ఇన్కల్కేట్ చేసుకున్నట్లయితే మనం సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అవుతాం. సో అలాంటి వ్యక్తుల్లో మన రాజు గారు ఒకరు. సో మీ ఆధ్వర్యంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూట్స్ యాజ్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వచ్చినట్లయితే ఆ పేరు మీకు పర్మనెంట్గా ఉండిపోతుంది. కాబట్టి మీ సర్కిల్ టీమును కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం ప్రొయాక్టివ్గా మీరు డెసిషన్స్ తీసుకుంటూ మీరు వెళ్ళండి సూపరింటెండెంట్స్ దగ్గరికి. ఎవరైతే డివిజనల్ సెక్రటరీస్ ఉన్నారో వారిని మీరు కోఆర్డినేట్ చేస్తూ వారిని కొంచెం ముందు సూపరింటెండెంట్ గారి దగ్గరికి పంపించి మీరు కూడా లీడ్ తీసుకొని వెళ్ళినట్లయితే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఎస్ఎస్పీ విజయవాడ ఇచ్చిన వెంటనే ఎస్పీ మచిలీపట్నం ఇచ్చారు. ఇంతకుముందు పర్మిషన్ ఇవ్వాలి అని అంటే కాకన్బుల్ స్టోరీస్ చెప్పేవారు. ఎవరు పోస్ట్ మాస్టర్ జనరల్ ఇవ్వాలి, లేకపోతే లైసెన్స్ ఆఫీసర్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఇవ్వాలి, లేకపోతే హెడ్ ఆఫ్ ద సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఇవ్వాలి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బుల్షిట్. బికాస్ అంబేద్కర్కి పర్మిషన్ ఇవ్వాలి అని అంటే సూపరింటెండెంటే కాదు, పోస్ట్ మాస్టర్ ఈజ్ సఫిషియంట్. పోస్ట్ మాస్టర్ ఆల్సో ఈజ్ సఫిషియంట్ బికాస్ ఆయన నేషనల్ లీడర్. ఆయనకి పర్మిషన్ ఒకరిచ్చేదేంటి? ఈవెన్ ఐఎమ్ బోల్డ్లీ అటెంప్టింగ్ యూ నీడ్ నాట్ గెట్ పర్మిషన్. యు ఆర్ ఎట్ లిబర్టీ టు పుట్ ఏ స్టాట్యూ. నో బడీ విల్ అబ్జెక్ట్ యూ. అబ్జెక్ట్ చేసేటటువంటి ధైర్యం ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా 140 కోట్ల భారత ప్రజానికులు ఎవరు ఉండడు. అఫ్కోర్స్ టార్గెట్ చేస్తారు ఈ బికాస్ ది సోకాల్డ్ ఆఫీసర్స్. ఈ బ్యూరోక్రసీలో ఏంటంటే టార్గెట్ చేస్తారు. బట్ డోంట్ వరీ అబౌట్ దట్ బికాస్ బిహైండ్ దట్ లార్డ్ ఈస్ దేర్. ఓకే, అందరికి కూడా నేను చెప్పేటటువంటిది అదే. ధైర్యం చేయండి, ధైర్యంగా ముందుకు రండి. ఆల్వేస్ ఐఎమ్ బీ విత్ యూ. నేను డిపార్ట్మెంట్లో ఉన్నంత వరకు నేను మీతోనే ఉంటాను. ఓకే, బికాస్ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్. ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి భిక్ష, దాన్ని మనం ఒక అస్త్రంలాగా తీసుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే భావి తరాలకు మనం అందరం కూడా మార్గదర్శకులు అవుతామని చెప్పి నేను అభిలషిస్తూ ఇంత మంచి అకేషన్లో నాకు కూడా మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రుడు రాజ్ కుమార్కి, నా మిత్రుడు ఇంకొక సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీసర్స్కి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ, పోస్టల్
మచిలీపట్నం పోస్టల్ డివిజన్లో ఉన్నటువంటి నా పోస్టల్ డివిజన్ కుటుంబ సభ్యులందరికీ నా జయమేమో తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పారంటే జరుగుద్ది అంతే. అక్కడ పీకేపేట హెచ్ఓలో మేము వెళ్ళినప్పుడు నెక్స్ట్ మచిలీపట్నం అన్నారు, జరిగింది. వచ్చి ఆర్ఆర్ గారు నెక్స్ట్ గుంటూరు అన్నారు, జరుగుతుంది అంతే. శివనాగరాజు గారు మా ఏడి గారు ఎంతో ఆత్మీయత, ఎంత అంటే ఇక్కడ కలిసి పనిచేసాం. మేమందరం కలిసి పనిచేసాం. మేము బీకేపేటలో వెళ్ళినప్పుడు కాడ స్టేజ్ మీద కాడ 50% మచిలీపట్నం నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు, కింద కాడ 50% ఉన్నారు. కాబట్టి మచిలీపట్నం డివిజన్ పెట్టింది పేరు. కాబట్టి మా ఏడీ గారు ఎక్కడికి వెళ్ళినా మనం ఆత్మీయంగా అప్ టు రిటైర్మెంట్ అన్నారు, కానీ అంటిల్ ది ఎండ్ చివరి వరకు మాకు సూచనలు సలహాలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే మా మిత్రుడు పండు చెప్పినట్టు పర్మిషన్ వచ్చేటప్పటికి మా ఏడీ గారు ఇక్కడ ఉంటే నో ప్రాబ్లం అన్నారు, కానీ ఎస్పీ గారు ఉన్నంత వరకు ఓకే, నేను ఉన్నంత వరకు ఓకే. నేను వెళ్ళిపోయిన తర్వాత, సార్ వెళ్ళిపోయిన తర్వాత దానికి ప్రొడక్షన్ కాడ ఒక బిఎంజీ నుంచి అక్కడి నుంచో మా ఏడీ గారు ఉన్నారు, మాకు ఆర్డర్ కాడ ఇప్పిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎస్పీ గారికి సారీ చెప్తున్నాను, ఎందుకంటే నాకు ఇచ్చిన టైం కన్నా 1 గంట లేట్ అయింది. గంటకి ఇంకా 2 minutes ఉంది లేట్ అవడానికి. ఆ 2 minutes సార్కి ఇస్తాను. ఆ 2 minutes కన్నా ఎక్కువ మాట్లాడకూడదు సార్ మీరు. మా ఎస్పీ గారు ఏంటంటే, 1 సెకండ్ సార్, మా ఎస్పీ గారు ఏంటంటే వెనుకండి రాజ్ కుమార్ నీకేం పర్లా, నేనున్నాను, క్యారీ ఆన్, ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తారు. ఇక్కడ అంతా పనంతా అయిపోయింది, పర్మిషన్ వస్తుందా రాదా మేము మా కమిటీ అందరం కలిపి ఏంటంటే డేట్ పెట్టేసుకున్నాం. అయితే ఏప్రిల్ 14 లేకపోతే ఆగస్ట్ 15. ఏప్రిల్ 14 అంటే లేట్ అయిపోతుంది, ఆగస్ట్ 15 పెట్టేసుకోవాలి. మేము డేట్ చెప్పేసుకున్నాం అందరికి. పాంప్లెట్ వేయలేదు, ఇన్విటేషన్ వేయలే, సార్ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ రాలేదు. ఏం పర్లేదు మీరు కానివ్వండి ఏం కాదు నేను ఉన్నా అన్నారు. కానీ ఒకరోజు ఐపీఎల్ని ఏఎస్పీ గారిని అందరిని కలిసి పిలిచారు, నన్ను పిలిచారు, నీకు పర్మిషన్ ఇస్తున్నాను, ఎక్కడ కావాలి, ఒకళ్ళు సరే మీ ఇష్టం సార్. ఎక్కడ నేను తలదించుకుని ఉన్నా, ఏంటి నువ్వు సాటిస్ఫై అవ్వాలి, ఎక్కడ కావాలి చెప్పు సార్, నాకైతే ఎదురుగా కావాలి సార్, అక్కడైతే సాటిస్ఫై అవుతా, కానీ ఎక్కడిచ్చినా ఓకే సార్, పర్మిషన్ ఇచ్చారు అదే సంతోషం, కానీ నేను అక్కడైతే సాటిస్ఫై అవుతా. 1-2 సార్లు గుచ్చి అడిగితే సర్లే పద అని చెప్పేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ పర్మిషన్ ఇచ్చినందుకు సార్కి. సారు ఆత్మీయంగా ఉంటారు, అంటే చూస్తానికి చాలా అంటే పని ఎక్కువ చేయండి, అలా చేయండి, ఎలా చేయండి అనుకున్న హార్డ్గా మాట్లాడతారు, కానీ మనసు మాత్రం వెన్న. అంటే విడదీయరాని బంధం అనలేం, కానీ ఆత్మీయతతో కలిసిన బంధం సార్ది మాది మాత్రం. అంటే సార్ నాకు ఏమి చేసింది లేదు, నేను సార్కి ఏమి చేసింది లేదు. ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, ఒకరిని చూస్తే తిట్టబుద్ధి అన్నట్టు సార్కి నన్ను చూస్తే పెట్టబుద్ధి అయింది. ఆ పెట్టబుద్ధి అయ్యే భిక్షతోనే నాకు పర్మిషన్. సార్ లేకపోతే కనుక నాకు వచ్చేది కాదు, ఏడీ గారు లేకపోతే వచ్చేది కాదు. అలాగే మా పోస్ట్ మాస్టర్ గారి కాడ చాలా చాలా సమన్వయంగా ఓకే రాజ్కుమార్ నువ్వు ఎక్కడంటే అక్కడే, నేను నీకుంటా అన్నారు. అందరూ ఎన్ఎఫ్పి, ఎఫ్ఎన్పిఓ, బిఎంఎస్, మా బయట వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సార్ నేను 2 నిమిషాలు మాత్రమే మాట్లాడవాలని కోరుతున్నాను. ఇంకొక నిమిషం, సారీ ఫర్ జడ్జ్మెంట్స్. సార్ మెసేజ్ అయిపోయిన తర్వాత చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్, పాప బాగా డ్యాన్స్. అందరికీ నమస్కారం. యాక్చువల్గా టైం షెడ్యూల్ ఉన్నాక షెడ్యూల్ ప్రకారం జరగాలి, కానీ ఎక్కువ టైం తీసుకున్నాను. నేను 2 minutes కూడా తీసుకుని చాలా తక్కువ తీసుకుందామని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ధన్యవాదాలండి. ఈ కార్యక్రమానికి వచ్చేసిన రామారావు గారికి, మన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. వితౌట్ హిమ్ వీఆర్ నథింగ్. అర్థమైందా? వితౌట్ హిమ్ వీఆర్ నథింగ్. మనం అనుభవించే హక్కులు, బాధ్యతలు మీ అందరికి తెలుసు. నేను ప్రసంగాలు కంటే ప్రాక్టికల్గా మాట్లాడటం, ప్రాక్టికల్గా చేయడం నాకు ఇష్టము. అట్లాగే నేను వితౌట్ మై స్టాఫ్ ఐఎమ్ నథింగ్. మీరు లేకుండా నేను లేను. మరొకసారి చెప్తున్నా, మీరు లేకుండా నేను లేను. మీ సహకారం లేకుండా ఈ డివిజన్ ఇలా ఉండదు. మీ సహకారం లేకుండా ఈ కార్యక్రమం నడవదు. మీ సహకారం లేకుండా
మార్నింగ్ నుంచి హిస్టారికల్ ఈవెంట్స్ చేశాం. ఎప్పుడు కూడా ఒక 300-400 మంది జెండా ఎగరవేయడం, 300-400 మంది ర్యాలీ చేయడం, ఒక మ్యాప్ను ఎగరేయడం, ప్లస్ ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం చాలా హిస్టారికల్ ఈవెంట్స్. మీతోనే సాధ్యం, మీరు లేకుండా ఇది సాగదు. ఒకటే నేను అన్ని చెప్తాను, నేను దీని గురించి ప్రసంగాలు కాదు. మనమంతా మనుషులం, కులం లేదు, మతం లేదు, జాతి లేదు. నేను ఈ సీట్లో ఉన్నప్పుడు నేను ఏమీ ఆలోచించను, మనమంతా మనుషులం. నా స్టాఫ్ గానే చూస్తాను. మనమందరం ఒకటే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇప్పుడు ఈ కులాలు, మతాలు, జాతులు ఇవన్నీ గురించి మాట్లాడినప్పుడు, అన్ని వ్యత్యాసాలు మాట్లాడినప్పుడు, మనందరిలో ఎవరినైనా కోస్తే రక్తం ఎలా ఉంటుందండి? ఇది కూడా అంతే, మనందరం ఒకటే. నాకైతే డిఫరెన్స్ అనేది లేదు. ఈ డివిజన్కి వచ్చిన తర్వాత అందరు యూనియన్లు, నేను ఒక్క విధంగా చెప్పాను, ఎన్ఎపి కావచ్చు, బిఎంఎస్ కావచ్చు, ఎన్యూపి కావచ్చు, పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ కావచ్చు, అందరూ కూడా చాలా సహకారం ఉంది. వాళ్ళందరి సహకారం లేకుండా ఏ ఈవెంట్ కూడా నేను చేయలేను. ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నెక్స్ట్ ఈవెంట్, ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ, ఈ కార్యక్రమాన్ని ఒక చిన్న డాన్స్ అన్నాడు, డాన్స్తో ముగించేద్దాం. తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా నేనే చెప్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన ప్రతి ఒక్కరికి, మా మిత్రులు అంటే మా ఫ్యామిలీ మెంబర్, మా ఓన్ బ్రదర్ లెక్క శివనాగరాజ్ గారు, అట్లా మన స్టాఫ్ అందరు కూడా, మా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. కమిటీ సభ్యులకు, ముఖ్యంగా రాజ్ కుమార్ అంటే నిజంగా 25 డేస్ నిద్ర లేదన్నట్టుంది. నెక్స్ట్ ఈ కార్యక్రమానికి అన్ని కార్యక్రమం మొదటి నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ అన్ని కార్యక్రమాలు కూడా సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమంలో ర్యాలీలో కానీ ఈ కార్యక్రమంలో పార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ప్లస్ మన డిఓ స్టాఫ్కి, ఈ కార్యక్రమంలో చేసిన మన వాచ్మెన్కి, నెక్స్ట్ స్వీపర్లకి, అందరికండి. ఎవరి సహకారం లేకుండా ఏ కార్యక్రమం చేయలేమండి. పేరు పేరున ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. ఇంకొకటి, కార్యక్రమంలో లేట్ అయినందుకు నేను సభాముఖంగా సారీ చెప్తున్నాను, ఒకసారి క్షమించండి. నేను ఈ వెంటనే మన అవార్డు ఫంక్షన్ పెట్టుకుందాము. ఒక వ్యక్తి ఆయన అన్నారు, జై భీమ్ అంటే ఒక ఏదో వ్యక్తి కాదు, జ్ఞానం. అదొక్కటి నచ్చిందండి, చాలా బాగా నచ్చింది. కాబట్టి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ వెంటనే అవార్డు ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, అది హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ లంచ్ ఉందండి, ఎవరు వెళ్ళొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మా గొప్పతనం అని చెప్పుకునేటోళ్ళు ఎవరున్నా సరే అదంతా బక్వాస్, అదంతా పని చేయాలి. ఎవరు మోతివరి లేరు, ఎవరు ఫైర్మాను కారు, అంతా ఆయన పెట్టిన భిక్షనే. ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా, ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి పంచిన వాడు, తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం, మన చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జనకుండ నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం.
ఉన్నత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం గది అంటే దని అడిగేది అవివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గొదిపోరు ప్రవాదం పిడికిలెత్తరో జననం జనల జ్ఞానం తొలుచుట కొరకో గాజీమని గుంతెత్తి నినదించాలో బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నీవెంతో కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు వీడిన జన కోసలనే తరిమిన వాడు ఎంతమంది ఎత్తుకునను జైవించండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గొదిపోరు ప్రవాదం DJ Pawan Kudari.